హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వన్ డే స్టోరీలో భాగంగా ఒక మంచి భావమరదళ్ళ ప్రేమ కథతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ స్టోరీ విని కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా స్టోరీలోకి వెళుదాం. ప్రభా, రే ప్రభా లెగరా అంటూ తన కొడుకుని నిద్ర లేపుతూ ఉంది యశోద. అబ్బా అమ్మ, సండే కూడా ఏంటి నేను ఏదో కొంపలు మునిగిపోయినట్లు అరిచి గోల చేయకమ్మా, కాసేపు పడుకోనివ్వవే గారంగా అన్నాడు ప్రభాత్. పడుకోవచ్చురా, కానీ నీతో ఒక ముఖ్యమైన పని ఉంది బంగారం, నువ్వు త్వరగా లెగు అంటూ ఆర్డర్ వేసింది యశోద. ఇప్పుడు నేను లేచి అంత అర్జెంటుగా చేసే పని ఏముంది? కొంచెం అసహనంగా అడిగాడు ప్రభాత్. అది అది రోజు మీ మావయ్య కూతురు ఊరు నుంచి వస్తుందిరా, బస్టాండ్కి వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకురావాలి, కొంచెం సంశయిస్తూనే చెప్పింది యశోద. ఆ మాట విన్న ప్రభాత్ కళ్ళు తెరిచి చూస్తూ, ఏంటి మావయ్య కూతురా? ఇప్పుడు తను ఎందుకు వస్తుంది? అయినా నీకు మీ అన్నయ్యకి ఎప్పుడో సంబంధాలు తెగిపోయాయి కదా, మళ్ళీ కొత్తగా ఈ కలుపుకోవడం ఏంటి? ఆయన గారి కూతురు ఇక్కడికి రావడం ఏంటి? కొంచెం సీరియస్గా అడిగాడు ప్రభాత్. తెగిపోయాయి అని వదిలేసుకోవడానికి ఇవేమీ తీసుకుంటే పోయాయి కాదు కదరా, రక్తబంధాలు. మనం పుట్టుకతోట ఏర్పడిన ఈ బంధాలు మనం పోయాక కూడా తెగిపోవు. కొన్ని మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన మనుషులం మాత్రమే దూరం అవుతాం, కానీ మనసులు దూరం కావు కదా నాన్న. అయినా గొడవ ఉన్నది నాకు మా అన్నకి, మధ్యలో నా మేనగోడలు ఏం చేస్తుంది? అలాగే ఈ గొడవలతో నీకు కూడా ఏమీ సంబంధం లేదు. కాబట్టి ఓవర్ చేయకుండా బుద్ధిగా వెళ్ళి మూసుకుని దాన్ని తీసుకురా, కొంచెం కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది యశోద. అది చూసి అబ్బో, అన్నగారిని ఒక్క మాట అనేసరికి ఎంత రోషం పొడుచుకు వచ్చిందో మేడం గారికి. ప్రపంచం తల్ల కిందలు అయిపోయినా సరే పుట్టింటి వాళ్ళ మీద మాట పడనివ్వరే మీ ఆడవాళ్ళు, చిన్నగా గునిగాడు ప్రభాత్. నసిగింది చాలు, త్వరగా వెళ్ళు, అసలే అది సిటీకి కొత్త. నీలాంటి వెధవలు ఎవరైనా బస్ స్టాప్లో తగిలితే బెదిరిపోతుంది పాపం అంది యశోద. ఓ, సిటీకి కొత్తనా? అయితే నాలాంటి ఎదవలెందుకు, నేనే తగిలి ఒకసారి బెదరగొట్టి చూడాలి అని మనసులో అనుకుని, ఆ అమ్మాయిని నేను చూడలేదు కదా, ఎలా గుర్తుపట్టాలి అడిగాడు ప్రభాత్. పేరు వైష్ణవి, ఫోటో కావాలంటే నా ఫోన్ వాట్సాప్లో ఉంది చూడు చెప్పింది యశోద. ఆమె గారి దర్శనం కోసం తమరి ఫోన్ తీసుకుని మరీ చూడవలసిన అవసరం ఏమీ నాకు లేదు. చెప్పావు కదా పల్లెటూరు బైతు అని, బస్టాండ్లో లంగావోణి వేసుకుని తింగర్ చూపులు చూస్తూ నిలబడి ఉంటుందిలే, నేను వెళ్ళి తీసుకువస్తాను అంటూ చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాత్. రే ప్రభా అంటూ వెనక నుంచి ఏదో చెప్పడానికి ఆమె పిలుస్తూనే ఉంది, కానీ ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అతను. హబ్బా, ఈ విధవకి అంతా తొందరే. తనకి ఈ సిటీ కొత్త అన్నాను, కానీ అసలు సిటీనే కొత్త అని చెప్పలేదు. అది సరిగ్గా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏం పెంట చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుంటూ కొంచెం కంగారు పడుతూ ఉంది ఆమె. బస్ స్టాప్కి వచ్చిన ప్రభాత్కి ఇంకా ఆ ఊరు నుంచి రావాల్సిన బస్సు రాలేదు అని తెలియడంతో ఆ బస్ కోసం ఎదురు చూస్తూ ఈలోగా టైంపాస్ కోసం ఒక సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. అతను సిగరెట్ పూర్తయ్యేసరికి బస్సు వచ్చి బస్ స్టాప్లో ఆగింది. దాంతో ఆ బస్ నుంచి దిగుతున్న ప్రతి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అతను. అలా చూస్తున్న అతనికి పింక్ కలర్ చుడిదార్లో లూజ్ హెయిర్తో చేతిలో బ్యాగ్ పట్టుకుని బస్ దిగుతూ కనిపించింది ఒక అమ్మాయి. అబ్బా, ఏముంది, ఇదే కనుక నా మామ కూతురు అయితేనా అని ఒక్క క్షణం ఫీల్ అయిపోయి ఆమెతో డ్యూయట్ ప్లాన్ చేసుకుంటూ ఉన్న ప్రభాకి ప్రజెంట్ గుర్తు రావడంతో, ఒరే ప్రభా, ఆశకైనా హద్దు ఉండాలరా, ఎక్కడో పల్లెటూరులో పేడ పిసుకుంటూ పిడకలు చేసుకునే అదెక్కడా, చాలా స్టైల్గా చూస్తూనే ముద్దు వస్తూ ఒక ముద్దిస్తే బాగుండును అనిపించేలా ఉన్న ఈ ముద్దు గుమ్మ ఎక్కడా? రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఊహల్లో తేలడం మానేసి వాస్తవంలోకి రారా బాబు అని మనసులో ఉసూరుమంటూ
అందరూ దిగుతున్నారు, ఇది ఇంకా దిగదే అనుకుంటూ బస్ వైపే చూస్తూ ఉన్న అతనికి లంగావోణి వేసుకుని సంకలో బ్యాగ్ తగిలించుకుని బిత్తర చూపులు చూస్తూ భయంగా బస్ దిగుతూ కనిపించింది ఒక అమ్మాయి. ఆమెను చూసి, అబ్బా, పల్లెటూరికి పక్క బ్రాండ్ అంబాసిడర్లా ఉందా, ఇదే అయ్యుంటుంది నా మామ కూతురు. నేను అనుకున్నంత కాదు కానీ పర్వాలేదు, అంతకన్నా చండాలంగానే ఉంది ఇది. ఒరే మామ, నీ కూతురు కూడా అచ్చం నీ పోలికే అనుకుంటా, అందుకే ఎంత దరిద్రంగా ఉందిరా. ఇప్పుడు ఈ చండాలను నేను మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళాలి. చిచ్చి, అంతా నా కర్మ అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి రా వెళ్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రభా. దాంతో భయపడిపోయిన ఆ అమ్మాయి, ఓయ్, ఎవడ్రా నువ్వు, ఏంటి అలా చేతులు పెట్టేసుకుంటున్నావు అంటూ కంగారుగా అంది. ఆ మాటతో ఒళ్ళు మండడంతో, ఓయ్ గీ అన్నావు అంటే పళ్ళు రాలిపోతాయి, ఏదో మా అమ్మ చెప్పింది కదా అని తప్పక నేను తీసుకుని వెళ్ళి ఇంట్లో పడేద్దాం అనుకుని కష్టంగా ఇక్కడికి వస్తే నన్ను పట్టుకుని ఎవట్రా నువ్వు అంటావా, ఎంత పొగరే నీకు. నీ బాబు పోలికలే కాదు, బుద్ధులు కూడా వచ్చేసినట్లున్నాయి ఏంటి నీకు. ఇంటికి పద, చెప్తాను నీ సంగతి, ముందు పైకెక్కు అంటూ ఆమె చేపట్టుకుని లాక్కుని వెళుతూ ఉన్నాడు ప్రభా. దానితో బెదిరిపోయిన ఆ అమ్మాయి, ఒరే దొంగ సచ్చినోట్రా, ఎవ్వట్రా నువ్వు, నన్ను వదలరా. అంతకీ మా అయ్య చెప్తూనే ఉన్నాడు, పట్నంలో అమ్మాయిని కిడ్నాప్ చేసే దుబాయ్కి అమ్మేసుకునే దొంగనాయాళ్ళు ఉంటారు, జాగ్రత్త తల్లి అని. నేను వింటేనా అంటూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ అతను ఎంతకీ వదలకపోయేసరికి, మామా మామా, యాడున్నావు మామా, వీడెవడు నన్ను కిడ్నాప్ చేసేస్తున్నాడు, త్వరగా రా మామా అంటూ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. దాంతో చుట్టూ ఉన్న జనమంతా వారి చుట్టూ చేరారు. వారందరూ కోపంగా తన వైపు చూస్తూ ఉండడంతో గబ్బిల మోహంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి చావదనుకుంటా. ఇంటికి వెళ్ళాక ఎర్రగా కాల్చిన అట్లకాడ తీసుకుని మూతి మీద వాత పెట్టేయాలి. దాంతో అరవడం కాదు కదా, కనీసం నోరు కూడా తెరిచే మాట్లాడే అవకాశం ఉండదు అని మనసులో అనుకునేం. మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తను నా మరదలు, మా మావయ్య కూతురు, పల్లెటూరు నుంచి ఇప్పుడే వచ్చింది. తనకిక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక అలాగా అరుస్తుంది అంతే తప్ప నేనేమి తనని కిడ్నాప్ చేయడం లేదు. అక్కడ ఉన్న అందరూ కలిసి తనని ఎక్కడ కుమ్మేస్తారా అన్న భయం మనసులోనే ఉన్నా ఆ భయాన్ని మనసులోనే దాచుకుని పైకి మాత్రం కష్టంగా నవ్వుతూ చెప్పాడు ప్రభా. లేదు లేదన్నా, వీడెవడో నాకు తెలియదు, నిజంగా వీడు నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు, వీడి మాటలు నమ్మొద్దు ఏడుస్తూనే అంది ఆ అమ్మాయి. దానితో జనాల మొహం మరింత రౌద్రంగా మారింది. అది చూసి మరింత భయం వేయడంతో, వసే వసే, నీకు దండం పెడతానే, ఏదో మీ బాబు మీద కోపంతో వాడిని వెధవా, సాడిస్టు, మూర్ఖుడు అన్న మాటలు నిజమే, కానీ అవి కడుపులో పెట్టుకుని ఇప్పుడు నన్ను ఇలా సాధించకే. వాళ్ళకి ఇప్పుడు నేను ఇలా దొరికాను అంటే బిర్యానీలోకి చికెన్ ముక్కలు కొట్టినంత ఈజీగా ముక్కలు ముక్కలు కింద కొట్టిపడేస్తారు. ప్లీజ్ నిజం చెప్పవే అంటూ దీనంగా బతిలాడుకున్నాడు ప్రభా. నేను నిజమే చెప్తున్నానురా దొంగ సచ్చినోడా అంటూ అతని నెత్తి మీద ఒక్కటి పీకింది ఆమె. తల మీద చిన్నగా రుద్దుకుంటూ అయోమయంగా చూస్తూ ఉన్నాడు ప్రభా. అప్పుడే రంగి రంగి అంటూ అక్కడికి వచ్చాడు ఒక వ్యక్తి. ఏంటి రంగీనా, కొంప తీసి నేను ఏమైనా రాంగ్ బటన్ నొక్కానా ఏంటి? ఒకవేళ అదే నిజమైతే వీళ్ళందరి చేతుల్లో నా ప్రాణాలు పోవడం గ్యారంటీ అని మనసులో ప్రభ అనుకుంటూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ అంటూ వారి మధ్యలోకి వచ్చింది ఒక అమ్మాయి. దాంతో అటు తిరిగిన అతనికి ఆ పింక్ కలర్ చుడిదార్ కనిపించింది. అందమైన ఆమె మొహం చూస్తూ అలా ఉండిపోయాడు అతను. అక్కడ ఉన్న వారందరూ ఆమె వైపు చూస్తూ ఉంటే వారి వైపు ఇన్నోసెంట్గా చూస్తూ, యాక్చువల్లీ అతను చెప్పిందంతా నిజమేనండి, కానీ తనతో తీసుకుని వెళ్ళాలి అనుకున్న పర్సన్ వేరు. తను మా బావ, ఊరి నుంచి ఇప్పుడే వస్తున్న నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. నేను అనుకుని పొరపాటున అమ్మాయి చేపట్టుకున్నాడు. ప్లీజ్ తనను వదిలేయండి అంటూ చెప్పింది ఆమె. ఆ మాట విన్న ప్రభ షాక్ అవుతూ, వైష్ణవి అంటూ అడిగాడు. అవును, ఐయామ్ వైష్ణవి. ఎవరి చెయ్యి అయినా పట్టుకునే ముందు
తన పేరేంటో వివరాలేంటో అడిగి కనుక్కోవాలన్న విషయం తెలియదా నీకు? కొంచెం సీరియస్గా అడిగింది వైష్ణవి. అంటే లంగా ఓణి వేసుకుని చాలా అసహ్యంగా ఉంటేను పల్లెటూరు నుంచి వచ్చిన ఆ గబ్బిలం తనే అనుకున్నాను. సారీ అన్నాడు ప్రభా. ఆ మాట విని, ఏంటి నా పెళ్ళం అసహ్యంగా ఉందా? ఏది మరొక్కసారి ఆ మాటను అంటూ తన కండలు చూపిస్తూ ముందుకు దూకాడు రంగి బావ. అయ్యో సారీ బావా, చెల్లెల్ని అనాలని నా ఉద్దేశం కాదు. ఏదో ఫ్లోలో నిజం బయటకు వచ్చేసింది అంతే. ఐఎమ్ ఐఎమ్ వెరీ సారీ. నువ్వు చెల్లెమ్మని ఇక్కడి నుంచి తీసుకుపో. అసలే ఇక్కడ ఉన్నవారందరి కళ్ళు చెల్లెమ్మ మీదే ఉన్నాయి. దిష్టి తగులుతుంది అంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు ప్రభా. కానీ అక్కడి నుంచి వెళ్లకుండా అతని వైపు చంపేసేలా చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. అది చూసి ప్రభా మనసులో భయపడితే, నోటుతూల బాగా ఎక్కువగా ఉన్నట్లుంది గురువుగారికి అని మనసులో అనుకుని, సారీ అన్న, తనకి కొంచెం స్క్రూ లూజు. ఎక్కడ ఏం మాట్లాడతాడో ఏమీ తెలిసి చావదు. అలాంటి మెంటల్ ఫెలోతో మీకెందుకన్నా, మీరు మీ మరదలను తీసుకుని వెళ్ళండి ప్లీజ్ అంటూ చెప్పింది వైష్ణవి. ఏంటి నాకు లూజా? షాకింగ్గా అడిగాడు ప్రభా. హా, నీకే. నీకు కాకపోతే మాకా? సీరియస్గా అడిగింది వైష్ణవి. ఆమె కళ్ళల్లో కోపం చూసి, మీకు కాదులే, నాకే నాకే లూజు. కాకపోతే నిన్ను పిక్ చేసుకోవడానికి ఎందుకు వస్తాను? ఎకిలిగా నవ్వుతూ అన్నాడు ప్రభా. నవ్వింది చాలు, చూడలేక చచ్చిపోతున్నాం, పద అంటూ విసుక్కుంది వైష్ణవి. బాబోయ్, చూడటానికి అందంగానే ఉంది కానీ గుణం మాత్రం రాక్షసి గుణం అనుకుంటా. మాటలతోటే చంపేసేటట్లుంది కదా అని మనసులో అనుకుంటూ తన బైక్ దగ్గరికి నడిచాడు ప్రభా. అలా ఒక అరగంట తర్వాత వారిద్దరూ ఇల్లు చేరుకున్నారు. 10 నిమిషాల తర్వాత కాఫీ పెడుతూ ఉన్నాడు ప్రభా. ఆ పొయ్యి మీద మండుతున్న మంట కన్నా అతని గుండెలో ఎగసిపడుతూ మండుతున్న మంటే చాలా పెద్దదిగా ఉండడంతో, రాక్షసి, దెయ్యం, పిశాచి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడే అక్కడ జరిగిందంతా అమ్మకి చెప్పేసింది. అమ్మైనా, ఏదో అమాయకుడు, వాడికి లోకం తెలియదమ్మా, పొరపాటు పడి ఉంటాడు అని చెప్పడం మానేసి ఆమెకి వంత పాడుతూ పగలపడి కడుపు పగిలిపోయేలా ఎలా నవ్వుతుందో. అసలు కొడుకు మీద జాలి లేదు. పైగా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటే వాళ్ళకి నేను కాఫీ పెట్టి తీసుకువెళ్ళాలట. అక్కడికేదో నేను పనివాడిలాగా. ఛీ, చదువైపోయి జాబ్ లేక ఇంట్లో కూర్చుంటే ఇలాగే అన్ని పనులకు వాడేస్తారు. అర్జెంటుగా ఏదో జాబ్ చూసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు కానీ మా అమ్మకి కొడుకు విలువ తెలిసి రాదు అని తిట్టుకుంటూ ఉన్నాడు ప్రభాత్. విలువ తెలియడం ఏమో తెలియదు కానీ బావా, కాఫీ వాసన మాత్రం అద్దరిపోతుంది అనుకో. త్వరగా టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా ఎంతసేపు అడిగింది వైష్ణవి. దాంతో వెనక్కి తిరిగి చూసిన అతనికి నడుం మీద చేతులు పెట్టుకుని తనని చూస్తూ కనిపించింది ఆమె. నీ అమ్మ వచ్చావా అంటూ కోపంగా ఆమె మీదకి వెళ్ళి ఆమెను పక్కనే ఉన్న గోడకి హోల్డ్ చేసి, ఏంటి ఓవర్ చేస్తున్నావు? బస్ స్టాప్లో ఏదో కొంచెం కన్ఫ్యూషన్ అయిన మాట నిజమే. ఆ మాత్రంకి అక్కడ జరిగిందంతా వచ్చాక ఇక్కడ మా అమ్మ చెవిలో ఊదేయాలా? బస్ స్టాప్లో నిన్ను చూడగానే గుర్తుపట్టి, అయ్యో నా మరదలు వచ్చేసిందే అంటూ సంబరపడిపోయి నిన్ను వెంటనే ఎత్తుకుని ఇక్కడికి తీసుకురావడానికి ఇంతకుముందు నేను ఎప్పుడైనా నిన్ను చూసి చచ్చానా? మీ బాబుకి మేమంటేనే పడదు. కనీసం ఎప్పుడు నీ మొహం కూడా నేను చూసింది లేదు. అలాంటప్పుడు చూసిన వెంటనే ఎలా గుర్తుపడతామనుకుంటున్నావు అంటూ సీరియస్గా అడిగాడు ప్రభాత్. అతను ఆమెకి అంత దగ్గరగా ఉండడంతో ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ విషయం చెప్పడానికి నువ్వు మరీ ఇంత దగ్గరికి రావాలా బావా? కొంచెం దూరంగా ఉండి కూడా చెప్పొచ్చు కదా తడబడుతున్న పెదవులతో అడిగింది వైష్ణవి. దాంతో వారు ఉన్న పొజిషన్ ఒక్కసారి చూసుకున్న ప్రభాత్కి తను 1/2 ఇంచు దూరంలో మాత్రమే వైష్ణవికి నిలబడి ఉండడం కనిపించింది. దాంతో అదిరిపడి ఒక్కసారిగా ఆమెను వదిలి వెనక్కి జరిగి, సారీ సారీ, నేను కావాలని చేయలేదు. ఏదో ఏదో కోపంలో చేసేసాను, ఏమనుకోకు. కొంచెం టెన్షన్ పడుతూ, నువ్వు కాఫీ కదా అడిగావు, ఒక్క నిమిషం ఇప్పుడే తీసుకొస్తాను
అంటూ వెళ్ళి కాఫీ కలుపుకొని తీసుకువచ్చి ఆ కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి, తాగు, చాలా బాగుంటుంది. నువ్వు ఇక్కడ ఉన్న అన్ని రోజులు నీకు నేనే కాఫీ కలిపి ఇస్తాను అంటూ చెప్పి ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు అతను. అతని మనసులో చాలా భయపడుతున్నాడు అని అర్థమవడంతో మనసులోనే చిన్నగా నవ్వుకొని, ఇంకా ఏమైనా చెప్పాలా అంటూ అడిగింది వైష్ణవి. అంటే అది నేను బెదిరించిన విషయం ప్లీజ్ మా అమ్మకి చెప్పొద్దు. అసలే మా అమ్మ బ్రహ్మ రాక్షసి. ఈ విషయం తనకి తెలిస్తే ఎఫట్రా నా మేనకోడల్ని బెదిరించాలని చూసింది అంటూ అరుస్తూ వచ్చి మరీ నన్ను చంపేస్తుంది భయంగా అన్నాడు ప్రభాత్. దాంతో చిన్నగా నవ్వుకుని, సర్లే చెప్పను కానీ నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేసి పెట్టాలి అంది వైష్ణవి. ఏం చేయాలి అడిగాడు ప్రభా. ఇప్పుడు కాదు, నాకు అవసరమైనప్పుడు అడుగుతా అంది వైష్ణవి. దాంతో అసహనంగా ఆమె వైపు చూస్తూ, పల్లెటూరు పిల్ల కదా, అంతకీ ఏమడుగుతుంది? సినిమాలు చూసి పిచ్చ పిచ్చ ఫ్యాంటసీలన్నీ పెంచుకోవడం ఈ ఆడపిల్లలకి అలవాటే కదా. అలా ఏ అర్ధరాత్రి వేళ అమ్మకి తెలియకుండా సిటీ అంతా తిరిగి చూడాలి, చూపించి బావా అని అడుగుతుంది. అంతకు మించి ఏమడుగుతుందిలే అని మనసులో అనుకుని, సరే ఈ డీల్ నాకు ఓకే అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాత్. దాంతో చిన్నగా నవ్వుకుని సిగ్గుపడింది వైష్ణవి. అతను తనకి అంత దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె ఇప్పుడు కొంచెం నార్మల్గా ఉండడంతో వీడిని కొంచెం స్టడీ చేయాలి, కొంచెం మనసుకు నచ్చేటట్లే ఉన్నాడు ఇడియట్ అని మనసులో అనుకుంది ఆమె. కాఫీ సిప్ చేస్తూ కిచెన్ నుండి బయటకు వచ్చిన ఆమెను చూసి, ఏమే, ఎలా ఉంది కాఫీ అంటూ అడిగింది యశోద. మనిషిని చూసి ఏమో వింత వింతగా ఉన్నాడు అనుకున్నాను కానీ అత్తయ్య, కాఫీ మాత్రం బాగా పెట్టాడు. ఇలా కాఫీ పెట్టే మొగుడు దొరకడం ఏ అమ్మాయికైనా అదృష్టమే అంది వైష్ణవి. కాఫీ ఒక్కటే కాదే, మా వాడు వంట కూడా బాగా చేస్తాడు. వాడు చేసింది హోటల్ మేనేజ్మెంట్ కదా అంటూ చెప్పింది యశోద. అలా అయితే వేరే చోట జాబ్ కోసం ట్రై చేయడం ఎందుకు అత్తయ్య? తనే ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా అడిగింది వైష్ణవి. చెయ్యొచ్చు, కానీ చేయాలి అంటే ఆశ, ఆలోచనతో పాటు అవకాశం, దానికి తగ్గ పెట్టుబడి కూడా కావాలి కదమ్మా. నీకు తెలియందేముంది, మీ మావయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వచ్చేసాను అని మీ నాన్నకి మా మీద కోపం. ఆ కోపంతోనే మమ్మల్ని ఆయన దూరం పెట్టేశాడు. చివరికి మీ మావయ్య పోయినా కూడా మీ నాన్నకి మాపై ఉన్న కోపం చల్లారలేదు. అప్పటి నుంచి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ వాడిని ఇక్కడి వరకు అయితే తీసుకురాగలిగాను. వాడికి రెస్టారెంట్ పెట్టుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలన్న కోరిక ఉంది. కానీ మా ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు కదా, అందుకే ఆలోచిస్తున్నాడు అంది యశోద. ఆ క్షణం ఆమె కళ్ళలో తిరిగిన కన్నీరు చూసి ఓదార్పుగా ఆమె చేతిపై తన చెయ్యి వేసి చిన్నగా నొక్కింది వైష్ణవి. ఆమెకి కూడా ఏదో తెలియని బాధ మనసులో మొదలవుతూ ఉంది. దానితో తన కళ్ళలో నీళ్లు తుడుచుకుని, ఇంకేంటి విశేషాలు, అమ్మా నాన్న బాగున్నారా, మీ నాన్నకి అసలు మేము గుర్తున్నామా అంటూ అడిగింది యశోద. అయ్యో, అలా అడుగుతావేంటత్తయ్య? మా నాన్న తను ఊపిరి తీసుకోవడమైనా మర్చిపోతాడేమో కానీ రోజుకి ఒక్కసారైనా నిన్ను తలుచుకోవడం మాత్రం మర్చిపోడు. ఏ విషయం జరిగినా మా చెల్లి ఉంటే అలా జరిగేది, మా చెల్లి ఉంటే ఇలా జరిగేది అని చెప్తూనే ఉంటాడు అంటూ చెప్పింది వైష్ణవి. ఆ మాటకి విరక్తిగా నవ్వి, నన్ను ఓదార్చాలి అని నోటికి వచ్చింది చెప్పకే. నిజంగా మీ నాన్నకి నా మీద అంత ప్రేమ ఉంటే ఎప్పుడో మా దగ్గరికి వచ్చేసేవాడు కదా. మా మధ్య ఎంత దూరం ఉండేదే కాదు. సర్లే, ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఇలాగే సమయం గడిచిపోతుంది. అసలు జర్నీ చేసి ఒకటి వచ్చావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రం బావని ఇన్స్టిట్యూట్కి తీసుకుని వెళ్ళమని చెప్తాను అని చెప్పింది యశోద. సరే అత్తయ్య అంటూ చెప్పి గదిలోకి వెళుతూ, నేను చెప్పింది నిజమని నిన్ను నమ్మించాలి అని నేను అనుకోవడం లేదత్తయ్య. నీ కళ్ళకి ఆ నిజాన్ని నేను చూపించాలి అనుకుంటున్నాను. చూపిస్తాను కూడా అని మనసులో అనుకుంది ఆమె. ఆ రోజు ఈవినింగ్ ప్రభాత్ గదిలోకి వచ్చింది శారద. ఆమెను చూసి,
ఏంటండి మేడం గారు మా గదిలోకి వచ్చారు? మళ్ళీ దేనికైనా టెండర్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యారా ఏంటి? ఈసారి ఎవరిని పిక్ చేసుకుని రావాలి? అంటూ వెటకారంగా అడిగాడు ప్రభాత్. అంత వెటకారం ఏమి వద్దులేరా. ఏదో ఒక్క కొడుక్కివి. నా కష్టాలు చెప్పుకున్నా, సంతోషాలు పంచుకున్నా నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను? నాకు కూడా మరో కూతురు ఉంటే హాయిగా వెళ్ళి తనతో చెప్పుకునేదాన్ని. ఆ అవకాశం లేకుండా నాకు నువ్వొక్కడివే పుట్టావు కదా అంటూ దిగులుగా మొహం పెట్టుకుని బాధగా చెప్పింది శారద. ఆమె ఫేస్ చూసి చిన్నగా నవ్వుకుని, నువ్వు ఇంత నైస్గా బటర్ పోస్తున్నావు అంటే నాకు అర్థమైంది నీకేదో కావాలి అని. ఇంకా లాగకుండా ఏం కావాలో చెప్పు అడిగాడు ప్రభాత్. కనిపెట్టేశాడు వెధవ. వీడికన్నీ వీడి బాబు పొలికలో వచ్చి చచ్చాయి అని మనసులో అతన్ని తిట్టుకుని, అది ఏమీ లేదురా, వైశ్యుని ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి అక్కడ తన పని అయిపోగానే తీసుకుని ఇంటికి రావాలి అని శారద అంటూ ఉండగానే, కుదరదు. నేనేమైనా దాని కింద పనిచేసే పనివాడిని అనుకుంటున్నావా ఏంటి? పికప్లు డ్రాప్లు చేయడానికి. అయినా నేను ఫ్రెండ్స్తో బయటకు వెళుతున్నాను. ఇప్పుడు డెలివరీ బాయ్లా మారి ఆర్డర్ డెలివరీ చేయడం కోసం ఫుడ్ తీసుకుని వెళ్ళినట్లు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి అక్కడ డెలివరీ చేయడం అస్సలు కుదరదు. అయినా నీకు ముందుగానే చెప్పాను కదమ్మా, ఇలాంటివి నాతో పెట్టుకోవద్దు అని. చెప్పినా నువ్వు వినవా? ఇక మారవా అంటూ కొంచెం సీరియస్ అయ్యాడు ప్రభాత్. అది కాదు నాన్న, రాక రాక మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల అని శారద అంటూ ఉండగా, అది ఆడపిల్ల కాదు, అడివి అడివి పిల్ల. రాగానే జనంతో నన్ను కొట్టించబోయింది. వచ్చిన తర్వాత ఇందాక కిచెన్లో అంటూ ఏదో చెప్పబోయి మధ్యలోనే ఆపేశాడు ప్రభాత్. హా, ఇందాక కిచెన్లో ఏం జరిగింది? క్యూరియాసిటీగా అడిగింది శారద. ఏమీ లేదు కానీ నేనైతే తనని తీసుకువెళ్ళేది లేదమ్మా అని ప్రభాత్ అంటూ ఉండగా, బావా నేను రెడీ అంటూ వచ్చి అతని ముందు నిలబడింది వైష్ణవి. ఆమెను యగాదిగా చూసి, సంతలో గంగిరెద్దులాగా బాగానే రెడీ అయ్యావు కానీ క్యాబ్ బుక్ చేస్తాను, అది ఎక్కేసి వెళ్ళిపో అన్నాడు ప్రభాత్. అదేంటి బావా, నువ్వే డ్రాప్ చేస్తాను అని మాట ఇచ్చావు కదా, మళ్ళీ క్యాబ్ అంటావేంటి? అమాయకంగా మొహం పెట్టి అంది వైష్ణవి. నేనా? ఎప్పుడు? ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగాడు ప్రభా. అదేంటి బావా, అప్పుడే మర్చిపోయావా? ఇందాక కిచెన్లో నువ్విచ్చిన మాట అంటూ సాగదీసింది వైష్ణవి. ఏంటి మాట ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఎప్పుడిచ్చాడు? అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది శారద. అవునత్త, ఇందాక కాఫీ రెడీ అయ్యిందో లేదో చూడడానికి నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు బావా అంటూ వైష్ణవి చెప్తూ ఉండగా, వద్దు, డీటెయిల్స్ వద్దు, ఇచ్చాను కదా మాట, పద డ్రాప్ చేస్తా అంటూ మధ్యలోకి వచ్చేశాడు ప్రభా. అది కాదు బావా, ఒకసారి అత్తకి జరిగిన విషయం చెప్పని అని వైష్ణవి అంటూ ఉండగా, ఏంటి చెప్పేది? అవతల టైం అయిపోతుంది అంటే ఇక్కడ ముచ్చట్లు చెప్తూ కూర్చుంటావా? అక్కడ ఇన్స్టిట్యూట్ మూసేస్తే ఎవరిది బాధ్యత? ముందు పదహే అంటూ ఆమె చేయి పట్టుకుని బయటికి లాక్కుని వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రభాత్. వెనక్కి తిరిగి బాయ్ అత్త, వచ్చాక ఏం జరిగిందో చెప్తాను అని నవ్వుతూ చెప్తూనే అతనితో వెళ్ళింది వైష్ణవి. దొంగ మొహంది, బ్లాక్మెయిల్ చేసి చంపుతుంది అని తిట్టుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు ప్రభా. వెనక అటూ ఇటూ తిరిగి కూర్చుని అతని భుజం మీద చేయి వేసింది వైష్ణవి. దాంతో ఒక్కసారి పక్కకు తిరిగి తన భుజం మీద ఉన్న ఆమె చేతి వైపు చూసిన ప్రభాత్ మనసులో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. చిన్నగా నవ్వుకుని బైక్ అక్కడి నుంచి పోనిచ్చాడు అతను. ఇన్స్టిట్యూట్ దగ్గర దిగి 2 hours క్లాస్ బావా, ఆ తర్వాత ఇక్కడికే వచ్చేయి, వెయిట్ చేస్తూ ఉంటాను అంది వైష్ణవి. ఆ మాటతో ఆమె వైపు చూస్తూ, ఎలా కనిపిస్తున్నాను నీకు? అయినా ఇందాక అలా చేసినందుకు బదులుగా నువ్వు అడిగింది ఒక్కసారి మాత్రమే చేస్తాను అన్నాను. చేసేసాను, అయిపోయింది. ఇక నుంచి నీకు నాకు రామ్ రామ్. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తావో, ఆటోలో లిఫ్ట్ అడుక్కునే పోతావో నీ ఇష్టం, వెళ్ళు. అంతేగాని నాతో లింక్ పెట్టుకోకు అన్నాడు ప్రభా. ఆ మాటకి కొంచెం పెద్దగానే నవ్వుతూ, అయ్యో పిచ్చి బావా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను హెల్ప్ అడగలా, నువ్వు ఒక్కసారి చేసి ఊరుకోవడానికి.
నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అని కండిషన్ పెట్టాను. నువ్వు కూడా ఆ కండిషన్కి ఒప్పుకున్నావు. అది ఒక్కసారో లేక 100 సార్లో అన్న క్లారిటీ నువ్వు తీసుకోలేదు, నేను ఇవ్వను లేదు అంది వైష్ణవి. అంటే ఇప్పుడేంటే అంటూ సీరియస్గా అడిగాడు ప్రభా. ఏముంది, ప్రతిరోజు టైం టు టైం నువ్వు నన్ను ఇక్కడ డ్రాప్ చేయాలి, నా క్లాస్ అవగానే పికప్ చేసుకోవాలి, అప్పుడప్పుడు వంట చేసి పెట్టాలి, ప్రతిరోజు కాఫీ పెట్టివ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మా నాన్నని ఒక్క మాట కూడా అనకూడదు. వీటిలో ఏది తేడా వచ్చినా ఈ విషయం అత్తయ్య దగ్గర లీక్ అయిపోతుంది బావోయ్ అంది వైష్ణవి. ఆ వార్నింగ్తో విషయం తెలిస్తే ఇంట్లో తన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్న ప్రభాత్కి ఊహల్లో చీపురు పట్టుకుని తన వెనక పడుతున్న తల్లి, ఆమె నుంచి తప్పించుకోవడానికి ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని పరుగు పెడుతున్న తను విజువల్ కనిపించింది. దాంతో అదిరిపడి, పల్లెటూరు నుంచి మరదలు వస్తుంది అంటే అందంగా సాఫ్ట్గా 16 అణాల తెలుగు ఆడపిల్లలా ఉంటావనుకున్నానే. కానీ నువ్వేంటే బెదిరించి మరీ రక్తం తాగే పిశాచిలాగా ఎంత క్రూయల్గా ఉన్నావు. అయినా నేనక్కడ చేసిన దానిలో తప్పు ఉద్దేశమేమీ లేదు. కావాలని నీ మీదకేమీ నేను రాలేదు. ఏదో జస్ట్ నిన్ను బెదిరిద్దామని చూస్తే అది అలా మిస్ఫైర్ అయ్యింది అంతే. దానికే మా అమ్మ నన్ను చంపేస్తుందా అన్నాడు ప్రభాత్. దానికి చంపకపోవచ్చు బావా, కానీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు అని చెప్తే, వెంటనే ఇక్కడ నుంచి మీ ఊరు వెళ్ళకపోతే ఏదైనా చేస్తాను అని బెదిరించావు అని చెప్తే, మీ నాన్నకి మేమంటే పడదు, ఆయనంటే నాకు పడదు, ఆయన కూతురువైనా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నావని చెప్తే అంది వైష్ణవి. చెప్తే ఇంకేముంది, నిమిషం కూడా ఆలోచించకుండా ఇంట్లోంచి ఎడమ కాలుతో తన్ని మరీ బయటికి గెంటేస్తుంది మా శారదమ్మ అని ప్రభాత్ అంటూ ఉండడంతో, కాదా, అందుకే నన్ను ఏ బస్టాండ్ నుంచి అయితే తీసుకువచ్చావో అదే బస్టాండ్లో నువ్వు అడుక్కోకుండా ఉండాలి అంటే రోజు నాకు డ్రైవర్గా మారక తప్పదమ్మా అంది వైష్ణవి. తప్పదు అంటే ఏం చేస్తాము, పైగా ఇంత మర్యాదగా చెప్పాక కూడా డ్రైవర్గా మారక చేస్తానా? సరిగ్గా 2 గంటల తర్వాత ఇక్కడికే వచ్చి చేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళి చాపు పళ్ళు నూరుతూ అతను అనడంతో చిన్నగా నవ్వుతూ అతన్ని చూసి బాయ్ బావా అంటూ లోపలికి వెళ్ళిపోయింది వైష్ణవి. సరిగ్గా 2 గంటల తర్వాత పార్క్ చేసిన తన బైక్కి ఆనుకుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు ప్రభాత్. అప్పుడే ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వచ్చిన వైష్ణవి అది చూసి, ఓహో, సార్ గారికి ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు కూడా ఉన్నాయేంటి అని మనసులో అనుకుని అతని దగ్గరికి వెళ్ళి అతని నోట్లో ఉన్న సిగరెట్ తీసి నేల మీద పడేసి, సిగరెట్లు తాగకు బావా, త్వరగా పోతావు అంది. తాగకపోయినా ఏదో రోజు చావు నువ్వు వచ్చినట్లు హఠాత్తుగా వచ్చి చేస్తుందిలే కానీ రా ఎక్కు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ప్రభాత్. చిన్నగా నవ్వుతూ అతని బైక్ ఎక్కింది వైష్ణవి. ఇంకేంటి బావా, ఏమంటుంది నీ గర్ల్ ఫ్రెండ్ అడిగింది ఆమె. నువ్వు నా గురించి బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, మనది ఆ రేంజ్ కాదమ్మా అన్నాడు ప్రభాత్. గర్ల్ ఫ్రెండ్కి రేంజ్కి సంబంధం ఏముంది బావా అడిగింది వైష్ణవి. ఎందుకు లేదమ్మా, ఇప్పుడు గర్ల్ని ఫ్రెండ్గా చేసుకుని గర్ల్ ఫ్రెండ్ అని ముద్దుగా పిలుచుకున్నానే అనుకో, ఇదిగో ఇలా రోజు పికప్ చేసుకుని ఊరంతా తిప్పాలి, రెస్టారెంట్కి తీసుకువెళ్ళి కడుపు నిండా కక్కే వరకు తినిపించాలి, షాపింగ్కి పట్టుకుపోయి పనికి రానివన్నీ మన పర్స్ ఖాళీ అయ్యే వరకు కొనిపెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అంటే గిఫ్ట్ కొనివ్వాలి, పేరెంట్స్తో బయటకు ఎక్కడికైనా వెళుతున్నాను అంటే కారు వాళ్ళదైనా పెట్రోల్ మనం కొట్టించాలి, ఇలా రోజుకో సినిమా, వారానికో షాపింగ్, నెలకో ట్రిప్ అంటూ బ్యాంకులో ఉండే బ్యాలెన్స్ మాత్రమే కాకుండా సిగరెట్ ఖర్చులకి ఇంట్లో కొట్టేసిన డబ్బులతో సహా అన్నీ తనకే ఖర్చు పెట్టేసి అడుక్కునే స్టేజ్కి వచ్చిన చివరికి కనికరం చూపించకుండా బికారి విధవని చేసి రోడ్డు మీద వదిలేసి కార్లు బంగ్లాలు ఉన్న బాగా బలిసిన వాడిని చూసుకుని హాయిగా వాడిని కట్టుకుని పోతారు. కాబట్టి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి నేను వెళ్ళను పాపా అంటూ చెప్పాడు ప్రభా. మరి ఏ గుడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్తావు బాబు డ్రమాటిక్గా అడిగింది వైష్ణవి. ప్రస్తుతం అయితే గుడ్ హ్యాబిట్స్ కూడా లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు,
ఏదో జీవితం అలా ముందుకు పోతా ఉన్నది అంతే. అర్జెంటుగా ముందు ఏదైనా మంచి జాబ్ చూసుకోవాలి. ఎప్పటి నుంచో సొంత ఇంట్లో ఉండాలి అని అమ్మ కల. అది నెరవేర్చాలి. పాపం నేను పుట్టిన 5 సంవత్సరాలకే నాన్న చనిపోతే నన్ను చాలా కష్టపడి పెంచింది. తను చేస్తున్న జాబ్తో వచ్చే అమౌంట్ సరిపోక ఇంటి దగ్గర టైలరింగ్ షాప్ పెట్టుకుని అర్ధరాత్రి వరకు వర్క్ చేస్తూ ఉన్న అమ్మ రూపం ఇంకా నా కళ్ళలో అలానే కదులుతూ ఉంది. నా కోసం అంతగా కష్టపడిన అమ్మని మహారాణిలా చూసుకోవాలి. ఆమె కళ్ళల్లో ఒక్కసారైనా సరే నేను సంతోషం చూడాలి. ఆ తర్వాతే నా గురించి ఆలోచించుకుంటాను అంటూ తన గురించి చెప్పాడు ప్రభాత్. ఆ మాటలకి ఫిదా అయిపోయింది వైష్ణవి. అప్పుడే సడన్గా రోడ్డు మధ్యలో బైక్ ఆగిపోయింది. దాంతో కొంచెం కంగారుగా బైక్ని అటూ ఇటూ వంచి చూశాడు ప్రభాత్. అయినా అది స్టార్ట్ కాకపోవడంతో ఏమైంది దీనికి? ఇప్పుడు దాకా బాగానే పనిచేసింది కదా, సడన్గా ఏమైంది అంటూ అసహనంగా అనుకుంటూ ఉన్న అతనిని చూసి మేబీ పెట్రోల్ అయిపోయిందేమో అంది వైష్ణవి. లేదు, ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను. అయినా ఏమైందో సడన్గా ఇలా ఆగిపోయింది అన్నాడు అతను. పోనీ ఇక్కడ ఏదైనా మెకానిక్ షాప్ ఉందేమో చూడు బావా, రిపేర్ చేయించుకునే వెళ్దాం చెప్పింది వైష్ణవి. లేదు, దగ్గరలో ఎలాంటి మెకానిక్ షాపు లేదు. ఇంకా నడక ఒకటే దారి, ఇల్లు దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్దాం పదా అన్నాడు ప్రభా. ఏంటి నడవాలా? అది కూడా ఇంత దూరం? నా వల్ల అస్సలు కాదు రాగం తీసింది వైష్ణవి. లేదంటే ఏదైనా ఆటో వస్తే ఆపి నిన్ను ఎక్కిచ్చేస్తానులే, నేను నడుచుకుంటూ వస్తాను అంటూ చెప్పాడు ప్రభా. అతను ఒకడే నడుస్తాను అనడంతో జాలివేసి వద్దులే, ఒకడివే ఏం నడుస్తావు, నీతో నేను నడుస్తాను, కంపెనీగా ఉంటుంది అంటూ అతనితో కలిసి ముందుకు నడుస్తూ ఉంది వైష్ణవి. కొంచెం ముందుకు వెళ్ళాక అక్కడ ఒక పానీపూరి బండి కనిపించడంతో పానీపూరి ఏమైనా తింటావా అంటూ అడిగాడు ప్రభాత్. అప్పటికే పేగులు ఆకలి కేకలు పెడుతూ ఉండడంతో సరే అంటూ తల ఊపింది వైష్ణవి. ఆమెకి 2 ప్లేట్లు పానీపూరి ఇప్పించి మళ్ళీ తమ నడక ప్రారంభించారు వాళ్ళిద్దరూ. బాగా లేట్ అవడంతో వారి కోసం ఎదురుచూస్తూ ఇంటి బయటే కూర్చుని ఉంది యశోద. ఒక అరగంట తర్వాత అమ్మా బాబు అంటూ నొప్పులు పడుతూ అక్కడికి వచ్చిన వైష్ణవిని చూస్తూ ఏమైందే, బైక్ ఉండగా మీ ఇద్దరు నడిచెందుకు వస్తున్నారు అంటూ అయోమయంగా అడిగింది ఆమె. దానికి వైష్ణవి ఏదో చెప్తూ ఉండగా ఏమీ లేదమ్మా, మీ మేనగోడలికి ఈ సిటీ రోడ్లు కొత్త కదా, రేపు పొరపాటున ఒకతే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తప్పిపోతుందేమో అని సరదాగా నడిపించి రోడ్లన్నీ చూపిస్తూ తీసుకువచ్చాను అంటూ చెప్పాడు ప్రభాత్. ఆ మాటకి షాక్ అయి అంటే బైక్ రిపేరీ రాలేదా అంటూ అడిగింది వైష్ణవి. ఏంటి రిపేరా? అది కూడా నా బైక్నా? నో ఛాన్స్ పాప. ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ కంటికి కనుపాపలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నేను ఈ బైక్ని. ఇది రిపేర్ వస్తుందా అంటూ అడిగాడు ప్రభాత్. అంటే నువ్వు నన్ను కావాలని నడిపించావన్నమాట సీరియస్గా అడిగింది వైష్ణవి. అందులో నీకు డౌట్ ఏముంది నవ్వుతూ అన్నాడు ప్రభా. అవును, డౌట్ లేదు. ఇప్పుడు నా చేతిలో నీ చావు కూడా కన్ఫామ్, అందులో అసలే డౌట్ లేదు అంటూ అతన్ని కొట్టడానికి అతను వెనకపడింది వైష్ణవి. ఆమె నుండి తప్పించుకోవడానికి పరుగు తీశాడు ప్రభాత్. అది చూసి మురిసిపోతూ రేయ్ మెల్లగారా, కొట్టుకోకండి అంటూ వారి వెనక నుంచి అరుస్తూనే ఉంది యశోద. ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరి వెనక ఒకరు పరుగు తీస్తూ ఉన్నారు వారిద్దరూ. అలా తన గదిలోకి వెళ్ళిన ప్రభాత్ డోర్ దగ్గర ఉన్న మ్యాట్ కాలికి తగలడంతో పడకుండా ఆపుకునే ప్రయత్నంలో అనుకోకుండా బెడ్ మీద బోర్లా పడి వైష్ణవి వస్తుంది అని గమనించి వెంటనే పైకి లెగిశాడు అతను. అదే సమయంలో అక్కడికి వచ్చిన వైష్ణవి కూడా అతను పడిన విధంగానే వేగంగా వెళ్ళి అతనిపై పడడం, వారిద్దరి పెదవులు ఒక్కసారిగా కలుసుకోవడం జరిగిపోయింది. దానితో ఒక్క క్షణం ఇద్దరు షాక్లో అలా చూస్తూ ఉండిపోయారు. కంగారుగా అతని పైనుంచి లేచి ఐఎమ్ సో సారీ బాబా అంటూ సిగ్గుగా అనిపించడంతో అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయింది వైష్ణవి. వెళ్తూ వెళ్తూ ప్రభ గుండెకి పెద్ద గాయాన్నే చేసిపోయింది పాపం పాప. అబ్బా, అసలే దీని అందం కొట్టిన దెబ్బతో ఉక్కిరి బిక్కిరయ్యి చస్తూ ఉంటే
ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టేసిందేంట్రా బాబు. అసలే లైఫ్లో ఫస్ట్ కిస్. ఆ ఫీల్ లేకుండా చేసి పడేసింది దొంగ మొహంది అనుకుంటున్న ప్రభాత్కి మళ్ళీ ఆ ముద్దు గుర్తు రావడంతో చిన్నగా సిగ్గు వచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆ సన్నని పెదాలు తాకినప్పుడు ఆ ఫీలింగ్ చాలా కొత్తగా, వింతగా, ఎంత బాగుందో. ఇంకొంచెం సేపు ఆ ముద్దు పెడితే బాగుండేది కదా. ఏదో కొంపలు మునిగిపోయే పనులు ఉన్నట్లు వెంటనే లెగిసిపోయింది అని ఆమెను తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు అతను. అలా ఫ్రెష్ అయ్యి అతను బయటికి వచ్చేసరికి భోజనం చేస్తూ కనిపించింది వైష్ణవి. అతన్ని చూడగానే ఆమెకి ఏదో తెలియని సిగ్గు రావడంతో మౌనంగా తల వంచేసుకుని అతని వైపు కనీసం చూడను కూడా చూడడం లేదు ఆమె. ప్రభ మాత్రం ఆమె వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ, ఎంత అందంగా ఉన్నావే. నువ్వే కనుక నాకు ముందే పరిచయమై ఉండి మీ బాబు అంత సాడిస్ట్లా కాకుండా కొంచెం పద్ధతిగా ఉండి ఉంటేనా ఈ పాటికి మనకి పెళ్ళయ్యి నువ్వు తల్లివి కూడా అయిపోయేదానివి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. ఎరా, వంకాయ వడ్డించమంటావా అడిగింది యశోద. పాపం చూసే పనిలో బిజీగా ఉన్న ఆ బాబుకి ఆ మాట వినిపించలేదు. అయినా ఓపిక తెచ్చుకుని మరొక్కసారి అడిగింది యశోద. ఈసారి కూడా అతని నుంచి ఏ సమాధానం చెప్పకపోవడంతో ఏదో పరధ్యానంలో ఉన్నాడు అని అర్థం చేసుకుని అతని నెత్తి మీద ఒక్కటి పీకింది ఆమె. దానితో అదిరిపడిన ప్రభ, బా ఏంటమ్మా అలా కొడతావు అంటూ ఆమె కొట్టిన చోట రుద్దుకుంటూ అడగగా, ఆ తమరు భోజనం చేయడం కోసం ఇక్కడికి వచ్చినా ఆ పని మానేసి తమరి దృష్టి వేరే దాని మీద పెట్టారు కదా, అక్కడి నుంచి తప్పించి అన్నంతో పాటు కొంచెం గడ్డి కూడా పెడదామని అనుకుని కొట్టానులే అంది యశోద. దాంతో ఆమె అపార్థం చేసుకుంటుందని అర్థం చేసుకుని, చిచి, నేను ఆ ఉద్దేశంతో తన వైపు చూడడం లేదమ్మా. మీ అన్నయ్య లాంటి నీచుడికి ఎంత అందమైన తెలివైన పద్ధతైన మంచి మనసున్న కూతురు ఎలా పుట్టిందా? అసలు ఈమె ఆయన కూతురేనా, లేదా చిన్నప్పుడు ఏ అనాథాశ్రమం నుంచైనా తెచ్చుకుని పెంచుకున్నారా అని ఆలోచిస్తూ చూస్తూ ఉన్నానంతే అన్నాడు ప్రభాత్. ఆ మరుక్షణమే బావా అంటూ గట్టిగా ఒక అరుపు. ఆ అరుపు వచ్చిన వైపు చూడగా భద్రకాళిలా తన వైపే చూస్తూ కనిపించింది వైష్ణవి. ఆ చూపు చూస్తూ, అమ్మో ఏంటిది చంపేసేలా అలా చూస్తుంది నా వైపు అని మనసులో అనుకుంటూ, ఏ ఏంటి ఆ చూపు, ఎందుకు నమిలి మింగేసేలా దెయ్యంలా అలా చూస్తున్నావు అంటూ అడిగాడు ప్రభా. వయసులో పెద్దవాళ్ళే అన్న గౌరవం కూడా లేకుండా మా నాన్న గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇంకొక్కసారి అలా మాట్లాడావు అంటే ఊరుకోను బాబా అంటూ వార్నింగ్ ఇచ్చి ప్లేట్లో చేయి కడిగేసుకుని వెళ్ళిపోయింది వైష్ణవి. అది చూసి, ఎందుకురా ఆ పిల్లను అంతగా బాధ పెట్టావు, చూడు తినకుండా వెళ్ళిపోయింది అంది యశోద. ఆకలి వేయడం లేదేమో, అయినా ఒక్క మాట అంటేనే ఆ అమ్మాయికి అంత రోషం పొడుచుకుని వచ్చేస్తే బ్రతికినంతకాలం మా నాన్నని ఏదో ఒకటి అంటూ అవమానిస్తూనే ఉన్నాడు వాళ్ళ నాన్న. అప్పుడు నాకు ఎంత రోషం రావాలి అన్నాడు ప్రభా. గతంలో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు అనవసరం ప్రభా. ఆ పిల్ల మన ఇంటికి వచ్చిన అతిథి. తను అలా భోజనం చేయకుండా ఉంటే అవమానం మనకే కదా. వెళ్ళి తనని తీసుకురా అంది యశోద. అయితే నువ్వే భోజనం తన దగ్గరికి తీసుకుని వెళ్ళి కొసరి గోరుముద్దలు ఆమెకు తినిపించు. నా భోజనం ఏదో నేను వడ్డించుకుంటాను. అంతే తప్ప అలిగి వెళ్ళిపోయిన వాళ్ళని బతిమలాడి తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు అంటూ రైస్ బౌల్ అందుకున్నాడు ప్రభాత్. అది అతని చేతి నుండి లాగేసుకుంటూ, వైష్ణవి తినకుండా నువ్వు కూడా భోజనం చేయడానికి వీల్లేదు అంటూ సీరియస్గా చెప్పింది యశోద. అబ్బా, నాకు ఇదెక్కడ టార్చర్ అమ్మా. అయినా అది నా మొహం మీదే అన్ని తిట్లు తిట్టేసి వెళ్ళిపోతే నీకు కోపం రాలేదు, కానీ అలికి తినకుండా అది వెళ్ళిపోతే మాత్రం నా మీద నీకు కోపం వచ్చేస్తుంది. అసలు ఏంటి ఈ పద్ధతి? నీ కన్న కొడుకుని నేను, ఆ సంగతి నువ్వు మర్చిపోతున్నట్లున్నావు సీరియస్గా అడిగాడు ప్రభా. రాలేదురా, ఎందుకంటే దానికి అన్ని నా పొలికలే వచ్చాయి. మా పెళ్ళైన కొత్తలో మీ నాన్న కూడా మా అన్నయ్యని ఏదైనా అంటే నేను కూడా ఇలానే చేతిలో ఉన్న వస్తువులు ఆయన మీదకి విసిరేసేదాన్ని. దానికి భయపడి ఆయన ఇంకా ఎప్పుడూ మా అన్నయ్యని ఒక్క మాట కూడా అనే సాహసం చేయలేదు గర్వంగా చెప్పింది యశోద. ఆ మాట విని గుండెల మీద చేయి వేసుకుని బ్లడ్ రిలేషన్ అంటే ఏంటో అనుకున్నాను, కానీ
ఒక రాక్షసికి మేనకోడలుగా మరొక రాక్షసి పుడుతుందని అస్సలు అనుకోలేదు. పాపం నీతో మా నాన్న ఎలా వేగాడో ఏంటో తెలియదు. నేను మాత్రం ఆయన టైపు కాదు. నువ్వు నాకు ఫుడ్ పెట్టకపోతే ఆర్డర్ పెట్టుకుని తింటాను. అంతే తప్ప వెళ్ళి ఆ రాక్షసిని బతిమలాడి తీసుకువచ్చే ప్రసక్తే లేదు అంటూ సీరియస్గా చెప్పాడు ప్రభా. నీకు ఆ కష్టం మాత్రం ఎందుకు లేరా? అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, వడ్డించుకుని తిను అని సీరియస్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది యశోద. అది చూసి తినకుండా వెళ్ళిపోతావే అంటూ అరిచాడు ప్రభా. నా కోడలికి ఆకలి వేసినప్పుడు వచ్చి ఇద్దరం తింటాంలే, నువ్వు మాత్రం బాగా తిని హాయిగా పడుకో అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి తల కొట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, అమ్మ మహాతల్లి, ఇప్పుడు ఆవిడ గారు తింటేనే కానీ తమరు తినరు అంతే కదా, సరే ఏదో ఒక రకంగా దాంతో తినిపించే బాధ్యత నాది. నువ్వు దయచేసి ఇలాంటి నిరాహార దీక్షలు చేసి ఉన్న బీపీ షుగర్ని పెంచుకోకు అని విసుగ్గా చెప్పి ఒక ప్లేట్ తీసుకుని అందులో ఫుడ్ అంతా వడ్డించుకుని వైష్ణవి గదిలోకి వెళుతూ ఉన్నాడు ప్రభాత్. అది చూసి చిన్నగా నవ్వుకుని, మొండోడే కానీ బెదిరిస్తే మాట వింటాడు అని మనసులో అనుకుంటూ చైర్లో కూర్చుని భోజనం వడ్డించుకుని తింటూ ఉంది యశోద. గది డోర్ ఓపెన్ చేసే ఉండడంతో లోపలికి చూస్తున్న ప్రభాకి బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్న వైష్ణవి కనిపించింది. మేడం గారు రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్నారు అని మనసులో అసహనంగా అనుకుని చిన్నగా డోర్ మీద కొట్టాడు ప్రభా. ఏంటి? కళ్ళు తెరిచి చూడకుండానే అడిగింది వైష్ణవి. భోజనం అన్నాడు ప్రభా. నాకు వద్దు, ఆకలిగా లేదు అంది వైష్ణవి. వద్దు, నాకు ఆకలిగా లేదు అని నువ్వు బాగానే అంటున్నావు ఇక్కడ, కానీ అక్కడ నువ్వు తినలేనిదే మా అమ్మ తన కడుపు కాల్చుకున్నదే కాక నా కడుపు కూడా కాల్చేస్తుంది అని మనసులో అనుకుని, అలా అంటే ఎలా కుదురుతుంది? నైట్ టైం ఏదో ఒకటి తినేసి పడుకోవాలి, లేదంటే పొద్దున్నే ఇద్దరు మనుషులు పట్టుకుని నేను లెగదీయవలసి వస్తుంది అన్నాడు ప్రభా. అంత అవసరమేమీ లేదు, నేను మరీ అంత వీక్ పర్సన్ ఏమీ కాదు అంది వైష్ణవి. రాయిలా ఉండే నన్ను సైతం వంగదీసి నీకు భోజనం తెచ్చేలా చేసుకున్నావు అంటేనే తెలుస్తుంది కదా నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సనో అని మనసులో అనుకుంటూ ఒక్కసారి ఆమె వైపు చూసిన అతనికి ఏటవాలుగా పడుకుని ఉన్న ఆమె అందాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. నైట్ డ్రెస్ వేసుకోవడంతో టీషర్ట్ కొంచెం పైకి వెళ్ళి వంపు తిరిగిన ఆమె నడుము మడతలు పడి బయటికి కనిపిస్తుంది. చూడకూడదు అనుకుంటూనే అది చూసిన అతనికి ఇప్పుడు అసలు తన చూపు పక్కకి తిప్పబుద్ధి కావడం లేదు. అతను ఇంకా అక్కడే ఉండడంతో చెప్పాను కదా వద్దు అని, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు తిను కొంచెం కోపంగా అరిచింది వైష్ణవి. దాంతో ఆలోచన నుండి బయటకు వచ్చి, అబ్బా నా తిండి సంగతి తర్వాత కానీ నువ్వు ముందు లెగిసి కూర్చో అమ్మా, చూడ్డానికి బాగానే ఉన్నా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది అన్నాడు ప్రభా. దాంతో అదిరిపడిన ఆమె వెంటనే లేచి బెడ్ మీద సరిగ్గా కూర్చుని డ్రెస్ సరి చేసుకుంటూ, అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు నా గదిలోకి అంటూ గట్టిగా అరిచింది. ఎవరు రమ్మనలేదు తల్లి, కానీ మీ అత్తయ్య గారే వెళ్ళు వెళ్ళు అది ఏమీ తినలేదు అంటూ నన్ను ఈ గదిలోకి తరిమేసింది. ముందు నువ్వు ఈ భోజనం చేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు ప్రభా. చెయ్యను, నాకొద్దు, నువ్వు వెళ్ళిపో సీరియస్గా చెప్పింది వైష్ణవి. కోపంగా ఆమె వైపు చూస్తూ, ఎంత కోపం వస్తున్నా చాలా కంట్రోల్ చేసుకుని అడుగుతున్నాను, మర్యాదగా భోజనం చేస్తావా లేదా అంటూ మళ్ళీ అడిగాడు అతను. నాది కూడా సేమ్ డైలాగ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది ఆమె. దాంతో తన కోపాన్ని అణిచిపెట్టుకుంటూ, ఎవరైనా బుద్ధిగా చెప్తే అమ్మా బాబు అని బతిలాడితే ఎందుకు వింటారే, నాలుగు తగిలించి పెడితేనే కానీ లైన్లోకి రారు. సీరియస్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుంటూ ప్లేట్లో ఉన్న భోజనం కూరతో కలిపి ముద్ద ఆమె నోటి దగ్గర పెట్టాడు ప్రభా. అయినా కూడా నోరు తెరవకుండా మింగేసేలా అతని వైపు సీరియస్గా చూస్తూ ఉంది వైష్ణవి. ఏంటే గుడ్లేసుకుని నా వైపు అలా చూస్తున్నావు, అంతకు మించి నువ్వేమీ పీకలేవు కానీ మింగు అంటూ గట్టిగా అరిచాడు అతను. అతని కళ్ళల్లో కోపం కనిపిస్తూ ఉంటే ఆ కోపానికి భయపడిన ఆమె టక్కున నోరు తెరిచింది. వెంటనే తన చేతిలో ఉన్న ముద్దని ఆమె నోట్లో కుక్కి త్వరగా నవిలి మింగు అంటూ అరిచాడు అతను. దానితో మారు మాట్లాడకుండా బుద్ధిగా
అతను పెట్టిందంతా తింటూ మనసులోనే అతన్ని బండబూతులు తిట్టుకుంటూ ఉంది వైష్ణవి. భోజనం మొత్తం తినిపించేసిన తర్వాత, వెరీ గుడ్, ప్రతిరోజు ఇలాగే మాట వినాలి. అలిగి కూర్చుంటూ ఆకలి వేయడం లేదు అంటే అవతల మా అమ్మోరు తల్లి నాకు అన్నం పెట్టకుండా నా కడుపు మార్చేస్తుంది. కాబట్టి నీకు అలక వచ్చినా సరే అన్నం తినడం మాత్రం మానకు అని చెప్పి పైకి లేచిన అతని చెయ్యి పట్టుకుని తన దగ్గరికి లాక్కొని గట్టిగా చేతిని కచ్చితీరా కరిచేసింది వైష్ణవి. ఏయ్ కుక్క కుక్క, వదలవే పిచ్చి కుక్క అంటూ అరుస్తూనే ఉన్నాడు అతను. అయినా కూడా తన కక్ష తీరే వరకు వదలకుండా గట్టిగా కరిచి ఆ తర్వాత వదిలేసి, ఇంకొక్కసారి నన్ను బెదిరించాలని ప్రయత్నం చేశావు అంటే ఈసారికి పోనీలే పాపమని చేతితో వదిలేశాను. నెక్స్ట్ టైం పీక కొరికి చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది వైష్ణవి. తన చేతి మీద పడిన ఆమె పంటిగాట్లు చూసి, నీకు ఇదేం పోయే కాలమే? నువ్వు నిజంగా మనిషివేనా, లేదా నేను అన్నట్లు మనిషి పోలికతో పుట్టిన కుక్కవా అడిగాడు ప్రభాత్. అదిగో మళ్ళీ అంటూ అతన్ని కొట్టడానికి అతన్ని వెనక పడింది వైష్ణవి. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళి డోర్ వేసేసి లాక్ చేసి నోరు మూసుకుని తెల్లారి వరకు గదిలోనే పడుండి. లేదు నన్నేదో చేయాలి అని పిచ్చి ఆశతో కొరివి దెయ్యంలో రాత్రంతా ఇంట్లో తిరిగే ప్రోగ్రాం పెట్టుకోకు. నాకు అసలే దెయ్యాలంటే భయం, అందులోని నీలాంటి దెయ్యాలంటే మరీ భయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాత్. అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి తినేసిన ప్లేట్లో చేయి కడిగేసుకుంటూ కనిపించింది యశోద. అది చూసి, ఏంటి అప్పుడే తినేసావా కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాత్. లేక ఇంకా నువ్వు వస్తావని నీకోసం ఎదురుచూస్తే ఇక్కడే కూర్చున్నాను అనుకున్నావా? నాకు అసలే బీపీ షుగరు, టయానికి తినకపోతే స్పృహ తప్పి పడిపోతాను. మళ్ళీ నన్ను హాస్పిటల్కి కట్టా తీసుకువెళ్ళాలి అంటే నీకు ఇబ్బంది కదా నానా, అందుకే ముందుగానే తినేసాను. నువ్వు కూడా తినేసి త్వరగా పడుకోనానా, పొద్దున్నే చాలా పనులున్నాయి అంటూ సాగదీసింది యశోద. ఏంటి ఆ పనులు? నీ మేన కోడల్ని తీసుకువెళ్ళి సిటీ మొత్తం తిప్పి చూపించాలా అడిగాడు ప్రభాత్. ఆ ప్రోగ్రాం రేపు కాదు, మరో రోజు పెట్టుకుందాం. రేపు ఉగాది పండగ కదా, ఇంట్లో చాలా పనులుంటాయి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది యశోద. దాంతో అసహనంగా ఆమె వైపు చూస్తూ, కన్న కొడుకు అని జాలి కూడా లేకుండా ఏ పనికి పడితే ఆ పనికి ఈజీగా వాడేసుకుంటున్నావు అంటే నిజంగా అమ్మల్లో ఆణిముత్యం అంటే నువ్వేనే నా అమ్మ. మళ్ళీ జన్మంటూ ఉంటే ఏ కుక్కగా అయినా పుడతాను కానీ నీకు కొడుగ్గా మాత్రం పుట్టనే తల్లి అని అనుకుంటూ అక్కడే కూర్చుని భోజనం వడ్డించుకుని తింటూ ఉన్నాడు ప్రభాత్. నెక్స్ట్ డే మార్నింగ్, బావా కాఫీ అన్న స్వీట్ వాయిస్ పలకరించడంతో కళ్ళు తెరిచి చూశాడు ప్రభాత్. అతని కళ్ళ ముందు గులాబీ రంగు చీరలో లూజ్ హెయిర్తో అప్పుడే అరవిరిసిన ముద్ద మందారంలా అందంగా కనిపిస్తూ ఉంది వైష్ణవి. ఆ రూపం చూడగానే అతని పెదవుల పైకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. గుడ్ మార్నింగ్ అంటూ లేచి కూర్చుని ఆమె చేతిలోని కాఫీ కప్ అందుకున్నాడు ప్రభాత్. హ్యాపీ ఉగాది బావా నవ్వుతూ చెప్పింది వైష్ణవి. హ్యాపీ ఉగాది అంటూ కాఫీ సిప్ చేసిన అతని నోటిలోకి కాఫీ రాలేదు. దానితో ఏదో డౌట్ వచ్చి కప్పు కూడా తేలిగ్గా అనిపించడంతో ఆ కప్పులోకి చూసిన అతనికి ఖాళీ కప్ కనిపించింది. దాంతో కోపంగా ఆమె వైపు చూశాడు అతను. వస్తున్న నవ్వుని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఉగాది పండగ రోజున ఎవరైనా పొద్దున్నే ఉగాది పచ్చడి తింటారు, అంతే తప్ప ఇలా కాఫీలు టీలు తాగరు బావా అంది వైష్ణవి. మరి తాగనప్పుడు కాఫీ అంటూ ఆశపెట్టి ఎందుకు లేపావే కోపంగా అడిగాడు ప్రభా. తమరు కాఫీ వాసన పీల్చనిదే కళ్ళు కూడా తెరవరు అని అత్త చెప్పింది, అందుకే కాఫీ అని చెప్పి లేపాను బావా. ఇప్పుడు లెగిసావు కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అత్త ఉగాది పచ్చడి చేస్తుంది, అది తినేసి ఈ కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది వైష్ణవి. వెళుతున్న ఆమెను చూసి, నువ్వు నా జీవితంలోకి రావడం కన్నా మంచి మరొకటి ఉంటుందా అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుని ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రభా. స్నానం చేస్తున్నాడు అన్న మాటే కానీ అతని మనసంతా వైష్ణవి ఆలోచనలతో పూర్తిగా నిండిపోయింది. ఆ రోజంతా వైష్ణవి అతనికి చాలా స్పెషల్గా కనిపించింది. ఎంత వద్దు అనుకుంటున్నా కూడా అతని చూపులు ఆమె మీదకే వెళుతున్నాయి.
ఈరోజు వంట నేను చేస్తానత్తా, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ కిచెన్లోకి వెళ్ళిన ఆమెకి నేను కూడా సహాయం చేస్తాను అంటూ వెంటే వెళ్ళాడు ప్రభా. అతనితో కబుర్లు చెప్తూనే కావలసిన పనులు చేయించుకుంటూ సరదా సరదాగా ఇద్దరూ కలిసి ఆ రోజు వంట పూర్తి చేశారు. ముచ్చటిగా ఉన్న ఆ జంటను చూసి మురిసిపోయింది శారద. అప్పటి నుంచి ఆమెని రోజు ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళి తీసుకురావడం అతని దినచర్యగా మారిపోయింది. దారిలో పానీపూరీలంటూ రెస్టారెంట్లంటూ సిటీ మొత్తం ఒక రౌండ్ వేస్తూ వైష్ణవికి సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు ప్రభా. అతని పరిచయంలో అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియకుండా 3 నెలలు ఇట్టే గడిచిపోయాయి వైష్ణవికి. అలా ఉండకి ఒకరోజు హడావిడిగా రెడీ అయ్యి అతను తన గది నుండి బయటకు వచ్చి వైషు వైషు అంటూ గట్టిగా పిలిచాడు. ఆ పిలుపు విని బయటికి వచ్చిన యశోద అదెక్కడుందిరా ఇంకా, ఎప్పుడో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయింది కదా అంది. ఆ మాటతో కొంచెం షాక్ అయ్యి అదేంటమ్మా, తనొక్కతే ఎలా వెళ్ళిపోతుంది, రోజు నేనే కదా తనని తీసుకుని వెళ్తున్నాను కొంచెం సీరియస్గా అడిగాడు ప్రభా. అవునరా, నువ్వే తీసుకువెళ్తున్నావు, కానీ ఈరోజు ఎవరో తన ఫ్రెండ్ ఈ పక్క వీధిలోనే ఉంటుందట, తను పిక్ చేసుకుని వెళ్ళింది, ఇక నుంచి తనతోనే వెళ్తాను అని చెప్పింది అంది శారద. ఆ మాటకి చాలా కోపం వచ్చింది ప్రభాకి. అదేంటి, తను ఎవరితోనో వెళ్ళడం ఏంటి, రోజు నేనే కదా తను డ్రాప్ చేస్తున్నాను, ఈరోజు ఏంటి కొత్తగా ఈ అలవాట్లు, అయినా కొత్త ప్లేస్లో అలా కొత్త మనుషులతో ఎలా వెళ్ళిపోతుంది ఇది, వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో చూసుకునే పని లేదా అంటూ ఫైర్ అయ్యాడు అతను. అబ్బా ఎందుకురా చిన్న విషయానికి అలా అరుస్తున్నావు, ఆ అమ్మాయి నాకు కూడా తెలుసు, మంచి అమ్మాయే, మన పక్క వీధిలోనే ఉంటుంది, నువ్వేమీ అంత కంగారు పడవలసిన అవసరం లేదు, అయినా వైష్ణవికి ఏమీ అంత తెలివి తక్కువది కాదు కదా, అన్నీ తను చూసుకుంటుందిలే అంది యశోద. తెలివి తక్కువది కాదు, అతి తెలివైనది, నీ మేనకోడలైనందుకు తనకి కూడా అన్ని నీ పొలికిలే వచ్చాయి, అందుకే నా భయం అని అంటూ కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ప్రభా. వెళుతున్న అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఈరోజు ఏమైంది వీడికి, అది తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళిపోవడం ఏంటి, వీడు నా మీద ఫైర్ అవ్వడం ఏంటి, పైగా నాకు అతి తెలివి ఎక్కువ, నువ్వు ఇంటికి రారా చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది శారద. 1 గంట తర్వాత క్లాస్ అయిపోవడంతో ఇన్స్టిట్యూట్ నుండి బయటకు వచ్చిన వైష్ణవికి తన బైక్కి ఆనుకుని ఆమె కోసమే సీరియస్గా ఎదురుచూస్తూ కనిపించాడు ప్రభా. అతన్ని చూసి ఉత్సాహంగా అతని దగ్గరికి వెళ్ళి అరే బావా, నువ్వెందుకు వచ్చావు, నేను అత్తయ్యతో చెప్పాను కదా నా ఫ్రెండ్తో వచ్చేస్తాను అని, నిన్ను పంపించవలసిన అవసరం లేదు అని, అత్తయ్య నీకు ఆ విషయం చెప్పలేదా అంటూ అడిగింది వైష్ణవి. చెప్పింది సీరియస్గా అన్నాడు ప్రభా. చెప్తే మరి ఎందుకు వచ్చావు అడిగింది వైష్ణవి. నేను రావడం నీకు అనవసరం అవ్వచ్చు, కానీ నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళడం నాకు అవసరం, వచ్చి బైక్ ఎక్కు అంటూ చెప్పి బైక్ ఎక్కాడు ప్రభాత్. అతను చాలా కోపంగా ఉండడంతో ఏమైంది బావకి, ఈరోజు ఎంత కోపంగా ఉన్నాడు అని అనుకుంటూనే అతని బైక్ ఎక్కి కూర్చుంది వైష్ణవి. వెళుతున్నంతసేపు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రభా. ఆ సైలెన్స్ని ఎక్కువసేపు భరించలేక ఏమైంది బావా, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, నేను నా ఫ్రెండ్తో వచ్చాను అని నీకు కోపం వచ్చిందా ఏంటి అడిగింది వైష్ణవి. నీ ఫ్రెండ్తో నువ్వొస్తే నాకు కోపం ఎందుకు వస్తుంది, కాకపోతే మీ నాన్న ఉన్నాడు కదా, నీకేదైనా జరిగితే మేమే కావాలని ఏదో చేశాము అంటూ మా మీద పడతాడు, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆ తర్వాత నువ్వు ఎలా ఏడ్చినా నాకు అనవసరం కొంచెం కటుగానే చెప్పాడు ప్రభా. ఆ మాటలకి చాలా బాధగా అనిపించింది వైష్ణవికి. బావా, ఒకసారి సైడ్కి బైక్ ఆపుతావా అంది ఆమె. ఎందుకు, ఏం కావాలి సీరియస్గా అడిగాడు ప్రభా. ఆపమని చెప్పాను కదా, ఆపు అంతకన్నా సీరియస్గా అంది వైష్ణవి. దాంతో అసహనంగా ఫీల్ అవుతూనే బైక్ పక్కకి ఆపాడు ప్రభా. ఆ బైక్ దిగి ఒకసారి నువ్వు కూడా దిగు అంది వైష్ణవి. ఏంటో విషయం చెప్పు, సీన్ చేయకు కోపంగా అన్నాడు ప్రభా. ఏంటి చెప్పేది, నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మాట్లాడితే మీ బాబు అంటావే, ఏ మా బాబు ఏం చేశాడు నిన్ను, అసలు అతను నీకు చేసిన అన్యాయం ఏంటి,
అంటూ ఒక్కసారిగా ఫైర్ అయింది వైష్ణవి. ఆమె కళ్ళలో కనిపిస్తున్న కోపం చూస్తుంటే ప్రభకి ఇంకా కసి పెరిగిపోతుంది. దాంతో బైక్ దిగి, ఏంటా, ఏం చేశాడా, ఏం చేశాడు అని కాదు, అసలు ఏం చేయలేదని అడుగు మీ బాబు. మా అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది అని నిర్దాక్షిణంగా తనను మెడ పట్టుకుని బయటికి గెంటాడు. ఆస్తిలో ఎక్కడ వాటా ఇవ్వవలసి వస్తుందో అన్న భయంతో భర్త పోయినా సరే కనీసం ఆమె మొహం కూడా చూడడానికి ఇష్టపడలేదు. ఆమె ఎన్ని కష్టాలు పడుతున్నా రాయిలా శిలా విగ్రహంలా ఉండిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా కనీసం ఫోన్ చేసైనా పలకరించలేదు. అలాంటి వాడిని మనిషి అని ఎలా అనుకోమంటావు అంటూ సీరియస్గా అడిగాడు ప్రభా. వెంటనే కోపంగా అతని చెంప గట్టిగా పగలగొట్టింది వైష్ణవి. ఆ దెబ్బతో చంపేసేలా ఆమెను చూస్తూ, నీకు కూడా నీ బాబు పొగరే వచ్చిందే, అందుకే మాటి మాటికి చెయ్యి పైకి లెగుస్తుంది అని చెప్పి ఆమె చేతిని మెలితిప్పి పట్టుకున్నాడు ప్రభా. ఆ చెయ్యి నొప్పిగా ఉండడంతో వదిలే బావా అంటూ అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వైష్ణవి. అప్పుడు సడన్గా వర్షం పడడం స్టార్ట్ అయింది. తన చేతి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వైష్ణవి చేతులు పట్టుకుని గట్టిగా తన మీదకి లాక్కున్నాడు ప్రభా. దాంతో వెళ్ళి అతనికి అతుక్కుపోయింది వైష్ణవి. కొంచెం తల కిందకి దించి ఆమె వైపు సూటిగా ప్రభా చూస్తూ ఉంటే తల ఎత్తి అతని వైపు వైష్ణవి చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మత్తు అతని మనసును పూర్తిగా ఆక్రమించుకోవడంతో, ఐ లవ్ యూ వైషు అంటూ చెప్పాడు ప్రభా. ఆ మాట విన్న వైష్ణవికి ఒక్క క్షణం షాక్ అయ్యింది. అతను ఏం చెప్తున్నాడు ఆమెకి పూర్తిగా అర్థం కాకముందే తన పెదవులతో ఆమె పెదాలను గట్టిగా బంధించాడు ప్రభా. తియ్యగా అనిపిస్తున్న ముద్దు మాయలో పడిపోయిన వైష్ణవి అతని నుంచి దూరంగా జరగాలని ఏమాత్రం ప్రయత్నించడం లేదు. ఒక 3 నిమిషాలు సుకుమారంగా ఆమె పెదవులను ముద్దాడిన తర్వాత కొంచెం ఆమెకి దూరంగా జరిగి, పెళ్లి చేసుకుందామా అంటూ అడిగాడు ప్రభా. ఆ మాటతో స్పృహలోకి వచ్చి అతని గుండెల మీద చెయ్యి వేసి దూరంగా అతన్ని గెంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి బావా? ఇప్పటి వరకు నా మీద, నా బాబు మీద విరుచుకు పడ్డావు కదా, ఇప్పుడు సడన్గా లవ్ అంటున్నావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా బావా? మతి కాని పోయిందా ఏంటి అంటూ ఫైర్ అయింది వైష్ణవి. అవును, మతిపోయింది. ఏ రోజైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో ఆ రోజే నా మతి పూర్తిగా పోయింది. నా మనసు నిన్ను ఎంతగా కోరుకుంటున్నా, నీకోసమే పరితపిస్తూ ఉన్నా, కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నకి దూరమై మా అమ్మ పడిన బాధ నువ్వు పడకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నా మనసుని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నేను నీకు దూరంగా ఉండిపోయాను వైషు. కానీ నువ్వు ఇలా నాకు చెప్పకుండా వేరే ఎవరితోనో బయటికి వెళ్తేనే భరించలేకపోతుంది నా మనసు. అలాంటిది రేపు అన్న రోజున శాశ్వతంగా నువ్వు దూరమైతే నా పరిస్థితి ఏంటి? లేదు వైషు, నేను నీకు దూరంగా బ్రతకలేను. నువ్వు లేకుండా అస్సలు బ్రతకలేను. ప్లీజ్ వైషు, మనం పెళ్లి చేసుకుందాం. ఆమె చేతులు పట్టుకుని బతిలాడుతున్నట్లు అన్నాడు ప్రభా. అతను అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది వైష్ణవికి. అతని చేతుల నుండి తన చేతులు విడిపించుకుని, లేదు బావా, ఇది అస్సలు కుదరని పని అంది ఆమె. ఏ, ఎందుకు కుదరదు? మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడానా? అతను ఒప్పుకునేదేముంది? అతను ఒప్పుకుంటేనే మా అమ్మ పెళ్లి జరిగిందా ఏంటి? నువ్వు కూడా అమ్మలాగా ఇంట్లోంచి వచ్చాయి. నీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము వైషు, నిన్ను జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ చెప్పాడు ప్రభా. ఆ మాటకి బాధగా అతని వైపు చూస్తూ, ఆ రోజు అత్త అలా చేయబట్టే బావా, మనసులో ఎంత ప్రేమున్నా, కలుసుకోవాలన్న ఆరాటం ఎంతగా ఉన్నా కూడా జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ పడిన అవమానాలను మర్చిపోలేక ఒకరికి ఒకరు దూరంగానే ఉండిపోయారు ఆ అన్నా చెల్లెళ్ళు. ఎంతసేపు మా అమ్మ పెళ్లి చేసుకుంటే మీ నాన్నకు వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నావే తప్ప అసలు ఆ పెళ్లి వల్ల అక్కడ జరిగిన అనర్థాలేంటో తెలుసా బావా నీకు అంటూ అడిగింది వైష్ణవి. ఆ మాటతో సైలెంట్ అయిపోయి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ప్రభా. నీకు తెలియదు కదా, నేను చెప్తాను విను. తాతయ్యకి నాన్న అత్తయ్య అంటే ఇద్దరు ప్రాణం. ఎందులోనూ ఏ లోటు రాకుండా వారిద్దరినీ సమానంగా పెంచుకున్నాడు. ఏమడిగినా అది తన స్థాయిది మించినదే అయినా సరే కాదు అనేవాడు కాదు. అలాగే అత్తయ్య నాన్న కూడా ఆయన మాటను ఎప్పుడూ జవదాటలేదు. కానీ మొదటిసారి
అత్తయ్య జవదాటింది. తాతయ్య చేస్తున్న పెళ్లి నుండి పారిపోయి వచ్చి తనకి నచ్చిన మావయ్యని పెళ్లి చేసుకుంది. ఆ బాధని తట్టుకోలేక పచ్చని పందిరిలోనే తాతయ్య తన ప్రాణాన్ని వదిలేశారు. జనమంతా అది అత్తయ్య వల్లనే జరిగిందంటూ దూషించారు. అత్తయ్య అంటే ప్రాణం పెట్టే నాన్న కూడా ఆ విషయాన్ని ఈజీగా తీసుకోలేకపోయారు. కనీసం తనకి ఆమె ప్రేమ విషయం చెప్పినా సరే, ఏదోలా తన పెళ్లి చేసి ఉండేవాడిని కదా, అలా జరిగి ఉంటే తనని ప్రాణంగా చూసిన తండ్రి బ్రతికే ఉండేవాడు కదా అని ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నారు. తాతయ్య చనిపోయిన తర్వాత మా ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి బావా. కానీ ఏ శుభకార్యంలో కూడా మా నాన్న నవ్వుతూ ఉన్నది లేదు. సంతోషంగా ఆ శుభకార్యంలో పాలు పంచుకున్నది కూడా లేదు బావా. అంతెందుకు, ఇప్పటి వరకు మా నాన్న మొహంలో నేను నవ్వు అనేదే చూడలేదు. దానికి కారణం తను ప్రాణంగా పెంచుకున్న చెల్లెలు తనతో లేకపోవడం. శుభకార్యంలో ముందు ఉండి నడిపించవలసిన తన చెల్లెలు ఎక్కడో దూరంగా ఉండి కష్టాలు పడడం. మనిషి అయితే దూరం పెట్టాడు, కానీ మనసులో ఆమెపై ఉన్న ప్రేమను మాత్రం దూరం పెట్టలేకపోయాడు. తను ఎవరో తెలియకుండానే తన చెల్లెలు యోగక్షేమాలు చూస్తూ వస్తున్నాడు. తన స్నేహితుడి ద్వారా ఆమెకి ఉద్యోగం ఇప్పించాడు. ఇప్పటి వరకు మీరుంటున్నారు ఆ ఇల్లు, ఆ ఇంటికి అద్దె కడుతున్నాను అనుకుంటున్నారు కదూ, కానీ అద్దెగా తీసుకుంటున్న ఆ అమౌంట్ అత్తయ్య పేరు మీద అకౌంట్లో జమ అవుతుంది బావా. కావాలంటే చెక్ చేసుకో. నాన్న ఎప్పుడో ఆ ఇంటిని కొనేసి అత్తయ్య పేరు మీద పెట్టారు. అలాగే రేపొద్దున నువ్వు అప్లై చేసిన లోన్ కూడా శాంక్షన్ అయిపోతుంది. దానికి కారణం నీ బిజినెస్ ఐడియా చూసి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడం కాదు బావా. మాకు ఉన్న ఆస్తిని మాకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్న నాన్న నీకోసం దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి నీకు లోన్ వచ్చేలా చేస్తున్నారు అని చెప్పింది వైష్ణవి. అది అంతా విన్న ప్రభకి ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయలేదు. మరి మా కోసం ఇంత చేస్తూ మాకు దూరంగా ఉండడం ఏంటి? మా ఇంటికి రావచ్చు కదా, తన చెల్లెల్ని తనతో తీసుకుని వెళ్ళవచ్చు కదా ఆవేశంగా అడిగాడు అతను. తన చెల్లి దగ్గరికి రావాలి అని ఆయనకి ఉన్నా, అన్న దగ్గరికి వెళ్ళాలని ఈమెకి ఉన్నా, ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళలేనంత అగాధం వారిద్దరి మధ్య ఉంది బావా. తప్పు చేశానేమో అన్న బాధతో అత్త, ఆమె వల్లే తండ్రి చనిపోయాడు అన్న బాధతో నాన్న కృంగిపోతూ ఒకరికి ఒకరు దూరంగా ఉండిపోతున్నారు. వారి మనసులో ఉన్న ఆ బాధ కన్నా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే ఎక్కువ అని నాకు అర్థమవడంతో ఎలా అయినా అత్తని నాన్నని కలపాలి అని నేను ఇక్కడికి వచ్చాను. అత్త దగ్గరికంటే ముందు ఒప్పుకోకపోయినా చెల్లెలంటే ప్రాణం పెట్టే నాన్నకి చెల్లెల్ని కలిసే అవకాశం వస్తే మాత్రం ఎందుకు వదులుకుంటారు? అందుకే నన్ను ఇక్కడికి పంపించడానికి ఒప్పుకున్నాడు. ఈ ఇన్స్టిట్యూట్, కోచింగ్ ఇదంతా నేను ఇక్కడికి రావడానికి పెట్టుకున్న వంక బావ. నీకు చేతనైతే దూరంగా ఉంటున్న అన్నా చెల్లెళ్ళను కలుపు, అంతే తప్ప ప్రేమ అంటూ నా వెనక పడుతూ వారి దూరాన్ని మరింత పెంచవద్దు. ఒక్కసారి ప్రేమ పేరుతో వారి మధ్య వచ్చిన అగాధం చాలు. మరొక్కసారి అలాంటి అగాధాన్ని వాళ్ళ మధ్యలో సృష్టించవద్దు. నీకు దండం పెడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది వైష్ణవి. దానితో తన గుండె మరింత భారం అవ్వడంతో అక్కడ ఉన్న బైక్కి జారబడి అలా ఉండిపోయాడు ప్రభా. అతని కన్నీళ్లు కూడా వర్షపు నీటిలో కలిసి చెంపల మీదుగా కిందకి జారిపోతూ ఉన్నాయి. వర్షంలో తడుచుకుంటూ వచ్చిన వైష్ణవిని చూసి కంగారుగా టవల్ తీసుకుని ఆమెకి ఎదురు వెళ్ళి, ఏంటే ఇలా ఇంత వర్షంలో తడుచుకుంటూ రాకపోతే కాసేపు ఎక్కడైనా ఆగవచ్చు కదా అంటూ విసుక్కుంది శారద. ఏమీ అవదలే అత్తయ్య అని ఆ టవల్ తీసుకుని విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న వైష్ణవి ఆ తలుపుకి జారబడి ఒక్కసారిగా కుప్పకూలి మనసు అలిసేలా ఏడుస్తూ ఉంది. తను ప్రాణంగా ప్రేమిస్తున్న తన బావని కొట్టినందుకు చాలా బాధపడుతూ కొట్టిన ఆ చేతిని నేలకేసి బాదుకుంటూ, ఐఎమ్ సారీ బావా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ మీద ఎంత ప్రేమున్నా బయటికి చెప్పలేని పరిస్థితి నాది. నీకు మీ అమ్మ నవ్వు మాత్రమే కనిపిస్తుంది. నాకు ఆ నవ్వు వెనుక తను దాచుకున్న బాధ కనిపిస్తుంది. అలాగే మా నాన్న కూడా అత్తయ్య గురించి చాలా బాధపడుతున్నారు. వాళ్ళిద్దరి కలవాలే కానీ మన ప్రేమ వల్ల వాళ్ళు మధ్య ఇంకా ఇంకా దూరం పెరిగిపోకూడదు. అందుకే నీతో ఇంత కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ అలానే నేల మీదకి వాలిపోయింది వైష్ణవి. ఏమైంది దీనికి? ఎప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి రాగానే అత్తయ్య వంట ఏం చేశావు, తినడానికి ఏమైనా పెట్టు అని అంటూ
ఏదో ఒక అల్లరి పని చేస్తూ గలగలా మాట్లాడే పిల్ల ఈరోజు ఏమీ మాట్లాడకుండా అలా విసురుగా రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏం జరిగి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంది శారద. ఒక పావుగంట తర్వాత ఇంటికి వచ్చాడు ప్రభ. అతను కూడా తడిచి ముద్దవడంతో సరిపోయారు, ఇద్దరికిద్దరే, ఎవ్వరికీ బాధ్యత లేదు. సడన్గా పడే ఇలాంటి వర్షాల్లో తడిస్తే జలుబులు చేస్తాయని ఒక్కరికి కూడా అనిపించడం లేదా ఏమో. హాయిగా తడుచుకుంటూ వచ్చారు అని తిట్టుకుంటూ అతని సోఫాలో కూర్చోపెట్టి తల తుడుస్తూ ఉంది శారద. గుండె నిండా బాధ నిండిపోయి ఉండడంతో ఆమెతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ప్రభ. అతని ప్రవర్తన కూడా ఆమెకు కొంచెం వింతగానే ఉన్నా ఏం జరిగింది అని అడిగితే ఎక్కడ అరుస్తాడో అన్న భయంతో మౌనంగా ఉండిపోయింది శారద. ఇంకా చాలే అమ్మా అని అంటూ అక్కడి నుంచి లెగిసి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. రే, భోజనం చేసి వెళ్ళరా అంటూ వెనక నుంచి పిలిచింది శారద. ఆకలిగా లేదమ్మా, నువ్వు తినే అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్న ప్రభని చూసి ఏమైందిరా మీకు? దాని మటుకి అది ఆకలిగా లేదని పడుకుంది, నీ మటుకి నువ్వు కూడా ఆకలిగా లేదు అంటున్నావు. ఏం జరిగింది అసలు మీ మధ్య అంటూ అసహనంగా అడిగింది శారద. మా మధ్య ఏం జరుగుతుందమ్మా? అయినా నిన్న వచ్చి ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాళ్లతో నాకు సంబంధం ఏంటి? నాకు నిజంగానే ఆకలిగా లేదు, ఇప్పుడే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి తినేసి వస్తున్నాను అంటూ చెప్పాడు ప్రభ. సరే అయితే ఒకసారి వైష్ణవిని పిలవరా, పాపం పిచ్చి పిల్ల అలాగే పడుకుంది, వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు అని చెప్పింది శారద. నువ్వు పిలిస్తే ఆకలిగా లేదు అన్నది నేను పిలిస్తే మాత్రం వస్తుందా? తనకు ఆకలిస్తే తనే వచ్చి తింటుంది, నువ్వు తినేసి వెళ్ళి పడుకో అని చెప్పి రూమ్లోకి వెళ్ళి మరో మాటకి తావు ఇవ్వకుండా డోర్ గట్టిగా వేశాడు ప్రభ. దానితో ఆశ్చర్యపోతూ అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, నాకు చెప్పడం లేదంతే అని అనుకుంటూ ఆలోచిస్తూ అలానే అక్కడే కూర్చుండిపోయింది శారద. నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ పట్టుకుని తన గదిలోకి వచ్చిన శారదను చూసి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది మా, త్వరగా వెళ్ళాలి తన షూ వేసుకుంటూనే చెప్పాడు ప్రభ. అదేంట్రా, రాత్రి ఒక్క మాట అయినా చెప్పలేదు? అయినా రెస్టారెంట్ పెడతానని లోన్కి అప్లై చేసావు కదా, మళ్ళీ కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ఏంటి అంటూ అయోమయంగా అడిగింది శారద. అప్లై చేశాను, కానీ ఎందుకు ఆ లోన్ తీసుకోవాలని అనిపించడం లేదు. బిజినెస్ సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో లోన్ తీసుకోవచ్చు, తిరిగి కట్టేస్తాము అన్న ధీమా కూడా ఇప్పుడు ఉండవచ్చు. కానీ జీవితంలో మనం అనుకున్నది కాకుండా అనుకోనిది ఏదైనా ఎదురైతేనే కదా ఎదురు దెబ్బ అంటే ఏంటో తెలిసేది. అలాంటి ఎదురు దెబ్బ బిజినెస్లో తగిలితే చాలా నష్టపోతామమ్మా. ఇప్పటికే బ్రతకడం కష్టంగా ఉంది, ఇంకా అలాంటి నష్టాలను కూడా భరించాలి అంటే బ్రతుకు మీద ఉన్న ఆశ కూడా చచ్చిపోతుంది. అందుకే ఏ సెక్యూరిటీ లేని బిజినెస్ కన్నా సెక్యూర్గా ఉండే ఉద్యోగం బెటర్ అనుకుంటున్నాను అంటూ చెప్పాడు ప్రభ. మరి నీ డ్రీమ్ అయోమయంగా అడిగింది శారద. డ్రీమే కదమ్మా, అది అలానే ఉంటుంది. బ్రతికున్నన్నాళ్ళు ఆ డ్రీమ్ నాతోనే ఉంటుంది. జాబ్లో సెట్ అయ్యి లైఫ్లో కూడా సెటిల్ అయిన తర్వాత ఆ డ్రీమ్ గురించి ఆలోచిస్తాను. కుదిరితే ముందుకు వెళుతుంది, లేదంటే డ్రీమ్ లాగానే ఉండిపోతుంది అంటూ చెప్పాడు ప్రభ. ఏమోరా, ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, ఆ పిల్ల అంతే. ఇంకా తన కోచింగ్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే వెళ్ళిపోతాను అని కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు. అసలు మీకు ఏమైందో నాకేమీ అర్థం కావడం లేదు. ఆలోచించి ఆలోచించి నా బుర్ర పగిలిపోతుంది అంది శారద. ఆ మాటకి మనసుకు చాలా బాధగా అనిపించినా ఆ బాధని మనసులోనే అణిచిపెట్టుకుని ఎందుకమ్మా వెళ్ళిపోతాను అన్న వాళ్ళని ఆపడం? ఏమో, తనకి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపిస్తుందేమో. ఇక్కడ ఎవరి లైఫ్స్ వాళ్ళు చూసుకుంటారమ్మా. ఒకరి లైఫ్లో వేలు పెట్టి సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ఎప్పుడు వెళుతుందో కనుక్కో, తీసుకువచ్చిన నేనే తీసుకువెళ్ళి బస్టాప్లో డ్రాప్ చేసి వస్తాను అంటూ చెప్పాడు ప్రభాత్. ఆ మాటతో మరింత షాక్ అయ్యింది శారద. ఆ గది బయటే ఉండి ఆ మాటలన్నీ అన్నీ విన్న వైష్ణవికి కూడా చాలా బాధగా అనిపించింది. అత్తయ్య, నేను బయలుదేరుతున్నాను అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ మాట విని కంగారు పడిన శారద ఏంటి అప్పుడే వెళ్ళిపోతుందా అని అంటూ బయటికి పరుగు తీసింది. అక్కడ లగేజ్ బ్యాగ్తో సహా నిలబడి ఉంది వైష్ణవి. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటే? పోనీ కోచింగ్ ఇష్టం లేకపోతే ఇక్కడే 2 రోజులు ఉండి వెళ్ళకూడదు అంటూ అడిగింది శారద. వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాక ఎప్పుడు వెళితే ఏముందత్తా,
ఒక్కసారి ప్రయాణం ఫిక్స్ అయ్యాక అది ఎంత త్వరగా మొదలైతే అంత మంచిది అంది వైష్ణవి. సరే బావకి చెప్తానుండు, డ్రాప్ చేస్తాడు అంది శారద. వద్దత్తా, బావకేదో ఇంటర్వ్యూ ఉన్నట్లుంది కదా, వెళ్ళని, నేను క్యాబ్ బుక్ చేసేసుకున్నాను, ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పింది వైష్ణవి. అంటే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేసుకున్నావన్నమాట? బాధగా అడిగింది శారద. చేసుకోవాలని నేను అనుకోలేదత్తా, కానీ తప్పలేదు. అమ్మకి కూడా ఆరోగ్యం బాగాలేదు, వెంటనే వచ్చామని నాన్న కాల్ చేశారు. వెళ్ళాలి అత్త, వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ మొహం పక్కకు తిప్పుకొని చెప్పింది వైష్ణవి. ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నావు కదా, ఇంకా చెప్పడం ఎందుకు, బయలుదేరు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా పుట్టింటి నుంచి ఒక బంధువు నా కోసం వచ్చిందన్న ఆనందం మూడు ముచ్చట చేసేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో అంటూ కంగారుగా లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకువచ్చి ఆమెకిస్తూ, ఇది నీకు బాగుంటుందని తీసుకున్నాను, నచ్చితే కట్టుకో, లేదు అంటే ఎవరికైనా ఇచ్చాయి అంటూ ఆమె చేతిలో పెట్టింది శారద. ఇంత ప్రేమగా కొన్న చీరని ఎవరికో ఎందుకు ఇస్తానత్తా? నచ్చినా నచ్చకపోయినా ఇందులో మా అత్తయ్య ప్రేమ ఉంది, ఇది నాకు జీవితాంతం ఒక మంచి కానుకగా ఉండిపోతుంది అని ఆ చీరని గుండెలకి హత్తుకుంది వైష్ణవి. అప్పుడే తన గది నుండి బయటికి వచ్చిన ప్రభ వైష్ణవి వైపు కన్నెత్తి కూడా చూడకుండా, అమ్మ బాయ్, వెళ్ళొస్తాను అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో క్యాబ్ హారన్ వినిపించడంతో వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ ఆమెకి చెప్పి చిన్న హగ్ ఆమెకి ఇచ్చి వదిలి బయటికి వెళ్ళిపోయింది వైష్ణవి. అలా తన బైక్ తీసుకుని ప్రభ క్యాబ్ ఎక్కి వైష్ణవి ప్రయాణం మొదలుపెట్టి వ్యతిరేక దిశల్లో తమ గమ్యాలను వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత జీవితమంతా శూన్యంగా అనిపించింది ప్రభకి. రోజు రోజుకి చిక్కిపోతూ దిగులు పెట్టేసుకున్న కొడుకుని చూసి భయపడిపోయింది శారద. అసలేం జరిగిందో, ఎందుకు అతను అలా ఉంటున్నాడో అర్థం కాక నిలదీసి అడిగింది. ఏమీ లేదు అంటూ చెప్పాడే తప్ప జరిగిందేంటో ఆమెకి చెప్పలేదు. కానీ ఒక జీవితాన్ని చూసిన ఆమెకి వైష్ణవి వెళ్ళిపోవడంతో అతను అలా అయిపోయాడు అని అర్థమైంది. అయినా కూడా కొడుకు జీవితంలో తనేమీ చెయ్యలేని పరిస్థితి అవడంతో మౌనంగా బాధపడడం తప్ప అన్నగారికి ఫోన్ చేసి వాళ్ళిద్దరి విషయం మాట్లాడే సాహసం మాత్రం చేయలేకపోయింది. అలా నెల రోజులు గడిచిపోయింది. ఒకరోజు ఉదయం కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో డోర్ ఓపెన్ చేసిన శారదకి తను ఇచ్చిన చీర కట్టుకుని అందంగా నవ్వుతూ కనిపించింది వైష్ణవి. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన శారద, అమ్మా వైశ్యు, ఎలా ఉన్నావురా అంటూ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చేగా ఆర్తిగా అడిగింది. నేను బాగానే ఉన్నాను అత్తయ్య, కానీ నాతో వచ్చిన మీ అన్నయ్య గారే అస్సలు బాగాలేరు, దానికి కారణం ఏంటో నువ్వే అడిగి తెలుసుకో అంటూ ఆమె పక్కకు తప్పుకోగా శారదకి కనిపించాడు వాళ్ళ అన్నయ్య శ్రీనివాసరావు. అతన్ని చూసిన శారదకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేయడంతో అన్నయ్య అంటూ అతన్ని హత్తుకుని ఇన్ని సంవత్సరాలుగా తను అనుభవించిన బాధంతా తీరిపోయే అంతవరకు ఏడుస్తూనే ఉంది శారద. శ్రీనివాసరావు కూడా అంతే. కళ్ళల్లో కలగా మిగిలిపోయిన రక్తబంధం కళ్ళ ముందు కనిపిస్తూ ఉండడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను తన గుండెల్లో పొదుముకుని, క్షమించరా, నిన్ను ఒంటరిగా వదిలేశాను అంటూ అడిగాడు. అయ్యో, నేను నిన్ను క్షమించడం ఏమిటన్నయ్య, నువ్వు ముందు లోపలికి రా అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళి చాలా సంతోషంగా అతనితో మాట్లాడుతూ ఉండిపోయింది ఆమె. అన్నా చెల్లెల అనుబంధం చూస్తూ ఉన్న వైష్ణవికి అక్కడ ప్రభ ఎక్కడా కనిపించకపోవడంతో ఈయన గారు ఇంకా లెగలేదా ఏంటి అని అనుకుంటూ మెల్లిగా అతని గది వైపు వెళ్ళి చిన్నగా డోర్ తీసి తొంగి చూసింది. అక్కడ చిన్నగా గడ్డం పెంచుకుని ఆల్మోస్ట్ దేవదాస్లాగా మారిపోయిన మన ప్రభ మంచానికి అడ్డంగా పడుకుని నిద్రపోతూ కనిపించాడు. అబ్బో, నాతో ప్రేమలో పడి చాలా బాగానే హట్ అయినట్లున్నాడుగా, చూస్తుంటే మరో దేవదాస్ అయిపోయినట్లు కనిపిస్తున్నాడు, చెప్తా వీడి సంగతి అని మనసులో అనుకుని ఆ గది లోపలికి వెళ్ళి బావా కాఫీ అంటూ పిలిచింది వైష్ణవి. ఆ పిలుపు తన కలలో అని అనుకున్న ప్రభాత్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. అది చూసి, ఓయ్, ఇది కల కాదు, నిజం, ఒకసారి లెగవోయ్ అంటూ పిలిచింది వైష్ణవి. లేదు, నేను లెగిస్తే నువ్వు వెళ్ళిపోతావు, నేను లెగను మొండిగా చెప్పాడు ప్రభాత్. వెళ్ళను, నువ్వు త్వరగా లెగకపోతే మా నాన్న నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, త్వరగా ఒకసారి లెగరా, నీకు ఇలా కనిపించి అలా మాయమైపోతాను అంటూ చెప్పింది వైష్ణవి. లెగను అని చెప్పాను కదా, ఇంత మంచి కళ నాకు మళ్ళీ రాదు
అన్నాడు ప్రభాత్. అరే, ఇది కల కాదురా బాబు, నిజంగానే నేను వచ్చాను అంది వైష్ణవి. నేను నమ్మను అని చెప్పాను కదా, నేను లెగిసేదే లేదు అన్నాడు ప్రభాత్. అవునా, అయితే నేను నమ్మించాలి అంటే నేనేం చెయ్యాలి అడిగింది వైష్ణవి. నేను నమ్మాలి అంటే వచ్చిన బుగ్గ మీద ముద్దు పెట్టాలి చెప్పాడు ప్రభా. ఏంటి, ముద్దా? షాకింగ్గా అడిగింది వైష్ణవి. ఏ, పెట్టవా అన్నాడు ప్రభాత్. అమ్మో, నేను పెట్టను అంది వైషు. పెట్టకపోతే ఇది గ్యారంటీ కలే అన్నాడు ప్రభా. అరే, కల కాదురా మగడా, నేను నిజంగానే వచ్చాను, కావాలంటే చూడు అంటూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది వైష్ణవి. ఆమె ముద్దు తడి బుగ్గకి తెలియడంతో అదిరిపడి కళ్ళు తెరిచిన అతనికి అందంగా నవ్వుతూ హాయ్ బావా అంటూ పలకరిస్తూ కనిపించింది వైషు. ఆమెను చూసి ఆశ్చర్యపోతూ నువ్వెప్పుడొచ్చావే, అసలు ఎందుకు వచ్చావు, వద్దు అని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావు అంటూ కోపంగా అడిగాడు ప్రభా. నా ఇష్టం, అయినా ఇది ఏమీ నీ ఇల్లు కాదు, ఇది నా అత్తారిల్లు, నేను ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతాను, అడగడానికి నువ్వెవరు అంది వైష్ణవి. ఆ, నీ అత్తారింట్లో ఉన్న నీ మొగుడిని అన్నాడు ప్రభాత్. అవునా, అయితే సరేరా, ఆ విషయం ఏదో మా నాన్న దగ్గర తెలుసుకుందాం అంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంది వైష్ణవి. ఇప్పుడేంటి, ఈ అవతారంలో నన్ను మీ ఊరు తీసుకువెళ్ళి మీ నాన్న ముందు నిలబెడతావా ఏంటి అసహనంగా అంటూనే ఆమె వెనక వెళ్ళిన ప్రభ అక్కడ సోఫాలో కూర్చుని సంతోషంగా మాట్లాడుకుంటూ సుఖదుఖాలు పంచుకుంటూ ఉన్న అన్నా చెల్లెలను చూసి షాక్ అయ్యాడు. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఏం అల్లుడు, బాగున్నావా అంటూ పలకరించాడు శ్రీనివాసరావు. కష్టపడి వాళ్ళ ఊరు వెళ్ళి ఒక గంట సేపు కూర్చోబెట్టి మరి క్లాస్ పీకినా ఆ మొహంలో ఎలాంటి కదలిక లేకపోయేసరికి ఎలాంటి స్పందన లేని బండరాయి ఇంకా మా పెళ్లి జరగడం అసాధ్యమే అనుకున్నాను. కానీ ఇలా కరిగి నా ఇంటికి వచ్చి నాకే షాకిస్తాడని అస్సలు అనుకోలేదు అని మనసులో అనుకుని హా హా బాగున్నాను మావయ్య అని కంగారుగా చెప్పి తన అవతారం గుర్తు రావడంతో ఒక కుదుటిన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని బా ఇలా బుక్ అయిపోయానేంటి అని కంగారు పడుతున్న అతనికి అసలు విషయం గుర్తు రావడంతో మావయ్య మా ఇంటికి వచ్చారు అంటే ఇంకా వష్యతో నా పెళ్ళి జరిగిపోయినట్లే అని మనసులో సంబరపడిపోతూ వెంటనే చిన్నగా తలుపు తీసి వైశ్యం ఒకసారి ఇటురా అంటూ పిలిచాడు ప్రభా. వాళ్ళిద్దరి ముందు అతను తనని అలా పిలవడంతో కొంచెం సిగ్గుగా అనిపించి ఇబ్బందిగా తల వంచుకుని చిన్నగా నవ్వుతూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది వైష్ణవి. అది చూసి ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. గదిలోకి వచ్చిన ఆమె చెయ్యి పట్టుకుని ఆమె వెనక ఉన్న గోడకి ఆమెను స్టిక్ చేసి ఏం మాయ చేసావే, అసలు మా వైపే చూడని మావయ్య సడన్గా మా ఇంటికి రావడం ఏంటి, ఏం చెప్పొప్పించావేంటి అంటూ అడిగాడు ప్రభాత్. నేనేమీ చేయలేదు, కనీసం మీ గురించి కూడా నాన్నకి చెప్పలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి నన్ను డల్గానే ఉండడం గమనించి ఏంటి విషయం అని అడిగారు. అయినా నేనేమీ చెప్పలేదు, ఏమీ లేదనే చెప్పాను. ఎవరో ముందుగానే విషయం చెప్పినట్లు సూటిగా బావని ప్రేమిస్తున్నావా అన్నారు. లేదు అన్నాను, నమ్మలేదు. సరే, నువ్వు ప్రేమించకపోతే పర్వాలేదు, ఇప్పటి నుంచి ప్రేమించు, ఎందుకంటే నా మేనల్లుడే నాకు కాబోయే అల్లుడు. ఇప్పుడే వెళ్ళి నా చెల్లెలతో మాట్లాడతాను అని ఉన్న పలానా నన్ను తీసుకువచ్చేశారు అంటూ చెప్పింది వైష్ణవి. ఆ మాట విని మనసులోనే నవ్వుకొని పోనీలే, ఈ విషయం నేనే మీ నాన్నకి చెప్పాను అని తెలియకుండా ఉండడమే మంచిది అని మనసులో అనుకుని ఆమెను గట్టిగా అతుకుని ఐ లవ్ యూ బంగారం అంటూ గట్టిగా చెప్పాడు ప్రభా. ఐ లవ్ యూ టూ బావా అంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది వైష్ణవి. దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చూసి వారిద్దరికి ముడివేసి ముందు అనుకున్నట్లుగానే బ్యాంక్ లోన్ తీసుకుని ప్రభాతో బిజినెస్ పెట్టించాడు శ్రీనివాసరావు. మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది కదా, ఇక మీరు సంతోషంగా ఉండండి. ఇన్ని సంవత్సరాలు మా అన్నయ్యని నేను చాలా మిస్ అయ్యాను, ఇక మీదట ఆయనతోటే ఉంటాను అంటూ అతనితో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది శారద. ఆమెని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా సరే ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఆ అన్నా చెల్లెల్ని మళ్ళీ విడదీయడం ఇష్టం లేక సరే అంటూ ఒప్పుకున్నారు వైష్ణవి ప్రభాత్. అలా చిలిపి తగాదాలతో చిగురించిన వాళ్ళ ప్రేమ కథ పెద్దవాళ్ల తగాదాలను తీర్చి మరీ పెళ్ళి అనే బంధంతో ఒక్కటిగా ముడిపడింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ? మీకు నచ్చింది అనుకుంటున్నాను.
నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక రోజు మరొక మంచి ప్రేమ కథతో వన్ డే స్టోరీలో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటి వరకు బై బై.